హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఒక స్పెషల్ పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే మనం ఇండస్ట్రీలోని చాలామంది యాక్టర్స్ని చూస్తూ ఉంటాం. ఒక టూ వేస్ ఉంటూ ఉంటాయి. ఒకరు సక్సెస్ అయ్యే వేలో నడుస్తూ ఉంటే కొంతమంది స్ట్రగుల్స్ అయ్యే వేలో ఉంటారు. బట్ కొంతమంది ఉంటూ ఉంటారు ఏ సక్సెస్ఫుల్ స్ట్రగులింగ్ వేస్లో ఉంటారు. అంటే వాళ్ళకి బయటకు చూస్తే సక్సెస్ బాగా కనబడుతూనే ఉంటుంది కానీ బట్ లోపల చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫర్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే సినిమాస్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఒక సినిమా వచ్చినప్పుడు దాని జర్నీ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో అలాంటి కొంతమంది పీపుల్ని ఈరోజు మనం ముందు తీసుకొచ్చి వాళ్ళ జర్నీస్ గురించి లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇన్స్పిరేషన్స్ గురించి ఇవన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందామని ఈరోజు ఏ సక్సెస్ఫుల్ స్ట్రగ్లింగ్ స్టోరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో వన్ ఆఫ్ ద స్పెషల్ పర్సన్ మనకి ఎప్పుడు కూడా మీమ్ మెటీరియల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎప్పుడు కనబడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే స్క్రీన్ ఇంపాక్ట్ చాలా చిన్నదున్నా ఆ తర్వాత ఆయన మీద వచ్చే కంటెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో రీసెంట్గా బద్మాషులతో కూడా అలాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ స్టోరీని మనకు అందిస్తూ అలాంటి ఒక పర్ఫార్మెన్స్ అందించడం జరిగింది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ యాక్టర్ మహేష్ గారు. ఈ నగరానికి ఏమైంది, మన లెక్చరర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఈజ్ దట్ క్లియర్ అనగానే మనందరికీ క్లియర్ అయిపోతూ ఉంటుంది ఆయన ఎవరు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా బ్రో జర్నీ గురించి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. లెట్స్ గో అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. నిజంగా నీకు కూడా చాలా ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం. ఎస్ డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా సూపర్ అన్న. అండ్ ముందు చెప్పినట్టే అన్న, కొంతమంది సక్సెస్లో ఉంటారు, కొంతమంది స్ట్రగుల్స్ ఇంకా ఆపర్చునిటీస్ రావాలని. బట్ మీలాంటి వాళ్ళు కొంత అరుదుగా ఉంటూ ఉంటారు. బట్ ఆడియన్స్గా మేము రికగ్నైజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇంకా మీకు రికగ్నేషన్ రావాలి, ఇంకా మీకు నేమ్ రావాలి, ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి యాక్టర్ కానీ మీరు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. బట్ ఈ జర్నీ మాకు తెలియనంత మీకు తెలిసినంత ఎంత కష్టంగా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది బ్రో. అంటే అంత ఈజీ కాదు. అంటే చాలా మంది అంటే బయట చూసే వాళ్ళకి అంటే స్క్రీన్ మీద మనం కనపడటం వాళ్ళంతా వీళ్ళు సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అది వీళ్ళకి ఏంటి అదని మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈవెన్ అంటే ఇప్పుడు నేను ఈరోజు అంటే నేను ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది నా ఫస్ట్ సినిమా 2018. అంతకుముందు నాకు 4 years జర్నీ ఉంది ఆ సినిమా రావడానికి. సో ఇప్పుడు ఈరోజు బద్మాషులు అనే సినిమాని లీడ్ రోల్లో చేసి ఈరోజు ఇంత నాకు లాంచింగ్ దొరికిందంటే ఓవరాల్ జర్నీ 13 years ఉన్నది. ఈ 13 years జర్నీలో చాలా అంటే కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి బాధలు, నిద్రలేని రాత్రులు, నడుచుకుంటూ తిరిగిన సందర్భాలు, అవమానాలు, ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వాటిని అధిగమిస్తూ ఈరోజు బద్మాషులతో మీ ముందుకి ఇలా లీడ్ రోల్లో రావటం అనేది చాలా పెయిన్ఫుల్ జర్నీ. అంత ఈజీ కాదు ఇది. గ్రేట్. బట్ ఆడియో ఈవెంట్ అప్పటి నుంచి కూడా అందరూ ఏమనుకుంటున్నారంటే మహేష్ అన్న క్యాబ్ డ్రైవర్ నుంచి తరుణ్ భాస్కర్ గారు చూడడం జరిగింది, అక్కడి నుంచి యాక్టర్గా చేస్తారని అందరూ అనుకుంటున్నారు. బట్ మీరు 2013లో ఫర్ సేక్ ఆఫ్ ద మనీ మీరు పార్ట్ టైమ్గా క్యాబ్ డ్రైవింగ్ చేసి ఉండొచ్చు, కానీ దానికన్నా ముందే మీరు థియేటర్ ఆర్టిస్ట్గా కూడా చేయడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి, ఒక థియేటర్ ఆర్టిస్ట్ అయ్యుండి కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ఎందుకు అంత టైం పట్టింది బ్రో? అంటే యాక్చువల్గా 2013లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత 2014లో సత్యం యాభై గారు అని ఆయన ఇప్పుడు రామనాయుడు స్టూడియోలో ఆయన టీచ్ చేస్తున్నారు, యాక్టింగ్ సంబంధించింది. ఆయన ఇంట్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారనమాట. సో దాంట్లో ఆయన దగ్గర నేను యాక్టింగ్ ట్రైన్ అయ్యాను నేను. దాని తర్వాత రంగభూమి కానీ తర్వాత రవీంద్ర భారతి కానీ థియేటర్ ప్లేస్ నాటకాలు అవన్నీ చేస్తుంటే నేను. దాని తర్వాత స్ట్రగుల్స్గా అంటే మనం అవకాశాల కోసం ఆఫీస్ చుట్టూ తిరగటం, ఇదంతా చాలా పెయిన్ఫుల్ జర్నీ అది. 2016లో ఇంకేంటంటే ఇప్పుడు అప్పటికి నేను వచ్చి 3 years అయిపోయింది. ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు, అంటే మనం తెచ్చుకున్న సేవింగ్స్ డబ్బులు అయిపోవడం కానీ, లేకపోతే మనం అప్పటిక్కడ అప్పులు చేస్తుంటాం ఫ్రెండ్స్ దగ్గర, అది వాళ్ళు మాత్రం ఎంతగానో ఇస్తారు. అక్కడ అది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఇక్కడ అవకాశాల కోసం మనం ట్రై చేయాలి, ఇక్కడే ఉండాలి. మనకు సినిమా తప్ప ఏం తెలియదు, సినిమానే అనుకుని వచ్చినాం మన ఎట్టి పరిస్థితులు ఎన్నికి పోవద్దు. సో మనం ఏంటంటే పార్ట్ టైం ఏదైనా జాబ్ చేస్తూ మనం సినిమాలో ట్రై చేద్దాం అని జాబ్ కోసం సెర్చ్ చేసి ఉండే అనమాట. ఒక 1 month లిటరలీ 1 month తిరిగా నేను. అంటే ఏం జాబ్ చేస్తే మనకి వర్కౌట్ అయితే ఇక్కడ ఉండటానికి అని ఏమన్న టైమింగ్స్ చూస్తే అన్నీ 10 to 5 9 to 5 జాబ్లో ఉండేది. సినిమాకి దానికి మనకు సెట్ కాదు, మీకు తెలిసిందే. అయితే ఒకసారి ఇట్లా ఆలోచిస్తున్నాం ఏం చేద్దాం ఏంటి అని అంటే, ఒకసారి ఒక ఫ్రెండు సలహాతోటి ఏంటంటే మీకు డ్రైవింగ్ వస్తుంది అని అంటే, నాకు డ్రైవింగ్ వస్తుంది అని చెప్పాను. నేర్చుకున్నప్పుడు అట్లా మన డ్రైవింగ్ నాకు వస్తుంది. సో నేర్చుకున్నప్పుడు డ్రైవింగ్ వస్తుంది అన్నప్పుడు ఇట్లా ఓలా ఊబర్ అని కొత్తగా స్టార్ట్ అవుతుంది, నీకు అది నైట్ టైం నడుపుకోవచ్చు, డే టైం నీ ఇష్టం, ఎప్పుడప్పుడు నడుపుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది.
అని అంటే నాకు చాలా అరే భలే ఆప్షన్ ఉంది. నాకు అప్పటి వరకు ఓలా, ఊబర్ సంగతి నాకు తెలీదు. అంటే మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చా? లేదంటే వదిలేయచ్చా? అని అంటే, అవును నీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. నువ్వు సినిమాలు ట్రై చేయొచ్చు. మళ్ళా ఈ డ్యూటీ చేసుకోవచ్చు అని అన్నాడనమాట. నాకు మంచిగా అనిపించింది అది. డ్రైవింగ్ మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అది అనిపించి, నేనేం చేసేదంటే రాత్రిపూట క్యాబ్ నడిపేది. ఇప్పుడు నేను సపోజ్ మార్నింగ్ 11కి ఆఫీసులోకి వెళ్తే ఒక 4, 5 దాకా ఆఫీసులు తిరిగేదనమాట. మినిమం ఒక 4, 5 ఆఫీసులన్నా తిరిగి 5కి అట్లా క్యాబ్ స్టార్ట్ చేసేది నేను. ఓకే. స్టార్ట్ చేసి నైట్ అంతా 12 అంటే మన 2, 3 వరకు 4 వరకు నడిపేదనమాట. 4 గంటలకి పడుకునేది ఎక్కడో పెట్టుకొని. పడుకొని ఒక 9:30, 10కి లేచి రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ ఆఫీస్‌లోకెళ్ళేది. ఇలా ఇప్పుడు 2013 నుంచి 16 అంటే 15 ఎండింగ్ వరకు కూడా నేను కంప్లీట్‌గా సినిమా మీద ఏ వర్క్ చేయకుండా ట్రయల్స్ చేసిన నేను. ఒక 3 ఇయర్స్ చాలా పెయిన్‌ఫుల్‌గా స్ట్రగుల్ అయిన తర్వాత ఏంటంటే ఇంక మనకు తప్పట్లేదని చెప్పి 2016లో అప్పుడే నేను క్యాబ్ తీసుకున్నా. ఓకే. రెంట్‌కి తీసుకున్నా. రెంట్‌కి ఇప్పించారనమాట అది. వేరే ఒక తెలిసిన అతని దగ్గర నెలకు ఒక 15,000 ఎంతో ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికీ అలాగే ఉంది. రెంట్‌కి ఇప్పించారు. రెంట్‌కి ఇప్పిస్తే అది తీసుకొని నేను ఆయనకు రోజుకి 500 ఇవ్వాలి ఆ క్యాబ్ ఓనర్‌కి. అలా నడుపుతున్న ప్రాసెస్‌లో ఒకరోజు వెస్ట్ మారేడుపల్లిలో నైట్ అంతా నడిపి అక్కడే పడుకున్నా. జూలై నెల అది. వర్షాకాలం, మంచి వర్షాకాలం. నైట్ అంతా అక్కడ నడిపి అక్కడ పడుకొని పొద్దున్నే 9:30, 10కి లేచా నేను. లేవంగానే ఫస్ట్ వచ్చిన బుకింగు తరుణ్ అని ఒక బుకింగ్ వచ్చింది. వచ్చింది. సరే వర్షం పడుతుంది. అట్లే నేను పోయి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. బుకింగ్ వచ్చింది. వెయిట్ చేస్తున్నా. 5 నిమిషాలయింది రావట్లేడు. 10 నిమిషాలయింది రావట్లేడు. 15 నిమిషాలయింది రావట్లేడు. నేను ప్రతి 5 నిమిషాలకు ఒకసారి క్యాన్సిల్ చేద్దామని పోతున్నా, ఎనిక్కొస్తున్నా, క్యాన్సిల్ చేద్దామని పోతున్నా, ఎనిక్కొస్తున్నా. ఇట్లా నేను ఇంటికి హోమ్ డ్రాప్ పెట్టుకున్నప్పుడు నేను చిత్రపురి కాలనీలో ఉంటుండే. ఓకే. ఓకే. హోమ్ డ్రాప్ పెట్టుకుని అటే పోతున్నాం కదా, అటే పడ్డది బుకింగ్, ఎందుకు లేట్ అయినా పర్లేదు ఉందాం అనే అనిపించి, వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు వర్షంలో పోయి అంత లాంగ్ ఎందుకని అనుకున్నా నేను. అంటే అది ఎలాంటి మలుపు తిప్పిందో నీకు తర్వాత చెప్తాను నేను. అనుకున్న తర్వాత వచ్చి టకటక బండెక్కి సారీ అమ్మ చాలా లేట్ అయిపోయింది, సారీ ఎక్స్ట్రీమ్ సారీ అని అంటుండు. ఇదేంది మామూలుగా జనరల్గా అందరు క్యాబ్ ఎక్కితే ఏంది పోనీ తమ్ముడు అదేదో రుబాబు మాట్లాడతారు, లేకపోతే అసలు బేసిక్గా క్యాబ్ డ్రైవర్ అంటే రెస్పెక్ట్ చేయరు బేసిక్గా. కరెక్ట్. చాలా బాధేస్తుంది అది నాకు. అయితే ఈయన అంత బాగా మాట్లాడుతున్నాడు అనమాట. సారీ అది అంటుంటే అరే ఇంత మంచిగా ఉన్నాడు ఏంది అనుకున్నాను నేను అప్పుడు. సరే ఇంకా అందరు అప్పటివరకు మనం చూసిన క్యాబ్ డ్రైవర్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఈయన చాలా బాగా మాట్లాడుతున్నాడు. సారీ అని అవసరం లేదు ఆయనకు, చెప్తున్నాడు. అర్థమైంది అప్పుడు. అక్కడ నాకు కొంచెం స్టార్ట్ అయింది. అంటే ఆయన మీద ఒక మంచి వ్యక్తి అని అనిపించింది. తర్వాత క్యాబ్లో ఎక్కిండు. క్యాబ్లో పెళ్లి చూపులు సాంగ్ వస్తుంది. మెరిసే మెరిసే అనే సాంగ్ వస్తుంది. ఆయన వెనక కూర్చున్నాడు. ఆయన డైరెక్టర్ అని నాకు తెలియదు. నేను పెళ్లి చూపుల పాటలు వింటున్నా. అప్పటికి నేను పెళ్లి చూపుల సినిమా 2 సార్లు చూసిన. నాకు చాలా బాగా నచ్చింది సత్యం థియేటర్లో. ఆయన ఎక్కి ఫోన్ ఏదో మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడి కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత ఫోన్ పెట్టేసిండు. ఏం సినిమాలు చూస్తావమ్మా అని నన్ను అడిగిండు. ఏం సినిమాలు చూసావు ఈ మధ్య అని అడిగిండు నన్ను. అంటే ఏదో పెళ్లి చూపులు అన్న సినిమా చూసిన సార్, మస్తు ఉంది సినిమా, ఇప్పటికి 2 సార్లు చూసిన. ఒక కొత్త డైరెక్టర్ అంటే బాగా తీసిన సినిమా. ఇప్పటివరకు నేను చూసిన సినిమాలకి చాలా కొత్తగా ఉంది. ఆ పాటలు కానీ, ఆ పాటలు మెరిసే మెరిసే సాంగ్ కానీ, చినుకు తాకే సాంగ్ కానీ, రాగ పూలమాల ఆ సాంగ్ కానీ, నేను సాంగ్స్ బాగా వింటున్నాను. నేను ఫోన్లో అదే పాటలు వింటున్నాను. నేను ఆ సినిమా బాగా నచ్చింది. అంటే న్యాచురాలిటీ కానీ, ఆ కామెడీ కానీ నాకు అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్, బాగా నచ్చింది. సినిమా గురించే మాట్లాడుతున్నాను నేను. ఇక పెళ్లి చూపుల గురించి మాట్లాడుతున్నా. అంటే ఇంకా వేరే సినిమాల గురించి మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. అంటే మీరు కూడా చూడండి సార్ సినిమా, మస్తు ఉంది సినిమా, మీరు చూడండి అని అంటే ఏం బాగుంది ఆ సినిమా, అందులో డ్యాన్సులు లేవు, ఫైట్లు లేవు, అదే పెద్ద మేకప్లు లేవు, అదే పెద్ద ఏం బాగుంది సినిమా అని అంటుండు నాతోని. ఇదేంది ఇట్లా అంటుండు, సినిమా అంతా బాగుంటాయి, నాకు నచ్చలేదా ఏంటి అంటే మీరు చూడండి సార్ అంటే ఏం బాగుంది, మీరు కూడా చూడండి సార్, చూసి మాట్లాడండి సార్, సినిమా మీకు నచ్చుద్ది అది నేను అంటున్నా. ఆయన ఏంటి ఒక కస్టమర్ అంటే ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది సినిమా గురించి అని ఆయన తెలుసుకుంటుండు నాతోటి. ఆయన బాగాలేదు అంటాడు, బాగుంది సార్ మీరు చూడండి అని చెప్పి నేను అంటున్నా. వాదన ఆయన ఇద్దరికి. అలా చూడండి సార్, చూసి మాట్లాడండి, మీరు యూత్ ఉన్నారు, మీలాంటి వాళ్ళు సినిమా చూడాలి ఇది అంటున్నాను నేను ఆయనతోటి. ఆయన నవ్వుకున్నాడు. తర్వాత చిన్నగా రామనాయుడు స్టూడియో గేటు, ఇది ఎవరైనా షార్ట్ ఫిల్మ్ సినిమా అయినా చేస్తారో నాకు తెలియదు ఈ స్టోరీ. చిన్న రామనాయుడు స్టూడియో దగ్గరికి బండి లోపల గేట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతుంటే
నాకు డౌట్ వచ్చింది. రామనాథ్ స్టూడియోకి వస్తుందంటే రామనాథ్ స్టూడియోకి ఎవరొస్తారు? యాక్టర్సు, అవును. డైరెక్టర్సు, డైరెక్టర్లు. టెక్నీషియన్స్, అవును. ప్రొడ్యూసర్స్ ఎవరో వస్తారు. బయట అన్నోన్ పర్సన్స్ ఎవరు రారు. అవును. నాకు డౌట్ వచ్చింది. ఏంటి ఈయన అంటే నేను ఎవరు సార్ మీరు అన్నా. అనంటే ఇప్పటిదాకా నువ్వు మాట్లాడినావు పెళ్లి చూపుల సినిమాని. ఆ సినిమా డైరెక్టర్ నేనే అన్నాడు. నిజంగా నాకు తెలీదు సార్. మీరు డైరెక్టర్ నాకు తెలీదు. సారీ సార్ ఇదంటే పర్లేదమ్మా అని ఆయన అప్పుడు నేను సినిమా గురించి మాట్లాడిన విధానం గాని, హానెస్ట్‌గానంటే "నువ్వేం చేస్తావు" అంటే "నేను యాక్టర్‌ని సార్" అన్నా. నన్ను అడిగిండు. ఆ! "నువ్వేంటి ఇప్పుడు క్యాప్ కాకుండా ఇంకేమన్నా" ఆయన డౌట్ వచ్చింది అప్పటికి. "నువ్వు క్యాప్ కాకుండా ఇంకేమైనా చేస్తావా" అంటే "నేను యాక్చువల్‌గా సినిమా యాక్టర్‌ని సార్. 2012లో ఇండస్ట్రీకి వచ్చిన. నేను ఇట్లా సినిమా 2013లో ఇండస్ట్రీకి వచ్చిన. ఇట్లా స్ట్రగుల్ అవుతున్నా సార్. 3 ఇయర్స్ స్ట్రగుల్ అయినా. కొత్త వారికి పెద్ద ఎంకరేజ్‌మెంట్ లేదు." అప్పుడేంటంటే 2013లో నేను ఇండస్ట్రీకి యెస్. వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి పెద్ద ఎంకరేజ్‌మెంట్ అస్సలు. ఉండేది కాదు. సీనియర్స్ చాలా మంది ఉండేది. ధర్మా సుబ్రహ్మణ్యం గారు, ఏవేసి గారు, అవును. కొండవలస గారు, ఎంఎస్ నారాయణ గారు మంచి బ్యాచ్ ఒక 15, 20 మంది ఉండేది అవును. సీనియర్ యాక్టర్స్. వాళ్ళతో నడుస్తుండే అప్పుడు ఆ టైం ఆ సినిమా శ్రీనువైట్ల గారు తర్వాత కరెక్ట్. అట్లా ఒక టైం ఒక ఎరా నడిచింది. అప్పుడు అవును. 'బాష' అంతా 'డి' ఆ సినిమా టైంలో కొత్త యాక్టర్స్‌కి అంత ఆపర్చునిటీ యెస్. ఉండేది కాదు. సీనియర్ యాక్టర్సే ఉండేది. సో, ఎప్పుడైతే ఉండేదో అట్లా నేను ఇట్లా స్ట్రగుల్ అవుతున్నా సార్. నాకు ఆపర్చునిటీ రాలేదు. చాలా అవమానాలు ఎదుర్కొంటున్నా ఇదంటే ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన పెళ్లి చూపుల టైంలో జరిగిన సిట్యుయేషన్ నాకు ఇన్స్పిరేషన్ లాగా చెప్పిండు. "నువ్వు ఏం బాధపడొద్దు. ఖచ్చితంగా నువ్వు దీన్ని పట్టుకొని ఉండు. డెఫినిట్‌గా నువ్వు సక్సెస్ అవుతావు. మనం ఎదిగే టైంలో లేకపోతే మనం ట్రయల్స్ చేసే టైంలో లేకపోతే మనం ఏదైనా ఆపర్చునిటీ అడిగిన టైంలో చాలా యెస్. రకరకాలుగా ఇలానే ఉంటది. నువ్వు అవి ఏం తీసుకోమాకు. నువ్వు సినిమా గట్టిగా ట్రై చెయ్యి. నువ్వు డెఫినిట్‌గా అవుతావు" అది అని చెప్పి ఒక కార్‌లో చెప్పిండు. ఓకే. కదా నేను కార్ దిగిన తర్వాత నెక్స్ట్ "మీరు సినిమా చేశారు కదా సార్! నాకొక ఛాన్స్ ఇవ్వండి సార్" అన్నా. డెఫినిట్‌గా ఇస్తా అని చెప్పి ఆయన నంబరు నాకు ఇచ్చి తీసుకొని గుర్తుపెట్టుకున్నా. నా పేరు తరుణ్ భాస్కర్ అని చెప్పి ఆయన నంబర్ ఇచ్చి అంటే నేను అడిగినా కదా! యెస్. అంటే మీరెవరో నాకు తెలీదు సార్ అది అని అప్పుడన్నానన్నమాట. "గుర్తుపెట్టుకో నా పేరు తరుణ్ భాస్కర్" అని ఆయన నంబర్ ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకున్నా ఆయనతోటి నేను. ఆ సెల్ఫీ తీసుకొని నెక్స్ట్ సినిమా ఇయ్యండి సార్ అంటే సరే ఓకే అని అయిపోయింది. అక్కడితోనే అయిపోయింది. ఓకే. ఆ నంబర్ కొద్ది రోజులు నేను ఫోన్ చేస్తే ట్రావెల్ చేశాను. అంటే అప్పుడప్పుడు మెసేజ్‌లు పెట్టడం, ఫోన్‌లు చేయడం జరిగింది. ఓ 3, 4 మంత్స్ ఎంతో ట్రావెల్ అయినా అంతే. దాని తర్వాత మళ్ళీ నంబర్ ఏదో మార్చినట్టుంది అనుకుంటా. పెళ్లి చూపులు పెద్ద హిట్ ఓకే. అయిపోయింది. ఓకే. ఆహ్, తర్వాత నేను చాలా గ్యాప్ వచ్చింది. అంటే అప్పుడు 2 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. యెస్. యెస్. 2 కరెక్ట్. నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. 1 ½ ఇయర్ గ్యాప్ వచ్చింది. హ్మ్. అప్పుడు నేను కలిసినప్పటికి అప్పటికి. సరే ఇంకా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. పెద్ద పెద్ద హిట్ అయిపోయింది. 'తరుణ్ భాస్కర్' గారు అనే స్టార్ అంటే చాలా పెద్ద ఆయన యాహ్! యాహ్! అయిపోయిండు. ఇంక మనకిక ఎందుకు అంటే చాలామంది కలుస్తుంటారు, అవును. చేస్తా ఉంటారు గానీ అవన్నీ అవుతాయా అని నేను గూడా ఆశ వదులుకొని అంటే ఆయన మాట్లాడిన విధానం ఎక్కడో నాకు కనెక్ట్ అయ్యేదాన్ని. ఏదో మొత్తానికి ఏదో జరుగుద్ది నాకు అని ఫీలింగ్ ఉంది గానీ మళ్ళీ ఓకే. అంటే అయితదో కాదో ఆయన చూస్తే మాత్రం నాకు నమ్మకం ఉండేదనమాట. ఖచ్చితంగా ఈయనెక్కడ సంథింగ్ ఏదైనా చాలా మంచి వ్యక్తిలాగా కనపడుతుండు. చాలా మాట్లాడిన విధానంగా అదంతా చాలా డౌన్ టు ఎర్త్ చాలా గొప్ప మనిషిలాగా అనిపించింది నాకు. మేబీ ఎక్కడో ఉంది వస్తదేమో నిజంగా నెక్స్ట్ సినిమా తీస్తాడేమో అన్న ఆలోచన ఉంది గానీ, బట్ సినిమా ఇండస్ట్రీ సినిమాటిక్ స్టైల్ అవును. అంతా మారిపోతుంటాయి గదా! నేను గూడా పెద్దగా ఎక్స్‌పెక్ట్ జేయలే. కట్ చేస్తే సంవత్సరన్నర తర్వాత 2017 మిడ్‌లో షూటింగ్ జరిగింది. మిడ్‌లో ఫోనొచ్చింది నాకు రామానాయుడు స్టూడియో నుంచి. మేము రామానాయుడు స్టూడియో నుంచి మాట్లాడుతున్నామండి డైరెక్షన్ డిపార్ట్‌మెంటు. హ్మ్. తరుణ్ భాస్కర్ గారు మీరు ఒకప్పుడు 2016లో ఇట్లా మీరు క్యాబ్‌లో కలిసారంట గదా! ఆయన మీకొక చిన్న క్యారెక్టర్ జెప్పారు సినిమాలో. మీరు క్యాబ్‌లో కలిసారంట గదా! మీరు ఆఫీస్‌కొస్తారా ఆడిషన్‌కి అన్నాడు. అబ్బబ్బబ్బా! షాక్ బ్రో ఇక నేను నిజంగా. ఎందుకంటే నేను మర్చిపోయాననుకున్న ఆయన 1 ½ ఇయర్ తర్వాత గుర్తుపెట్టుకొని ఎంత గొప్ప మనిషి అసలు నిజంగా బంగారం ఆయన. ఎంత మంచి మనిషి అంటే ఇప్పుడు ఎవరు బ్రో మీరు తెలుసు కరెక్టే. గదా! కరెక్టే ఆయన బ్రో. ఇప్పుడు టాలెంట్ ఉండటం అప్పటివరకు నేను నా టాలెంట్ గూడా చూడలేదు. చూపించలేదు. యాక్టర్‌ని యెస్. చెప్పిన అంతే. 1 ½ ఇయర్ తర్వాత గుర్తుపెట్టుకొని నేను ఫోన్ చేయబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా అప్పుడు నాకు అసలు ఎమోషనల్ టియర్స్ అనమాట. అప్పుడు ఆ టైంలో నాకు. ఎళ్లి ఆఫీస్‌కెళ్ళేసరికి బయటికెళ్తుండు అప్పుడే బయటికెళ్తుండు. "ఏయ్! మహేష్ ఎలా ఉన్నావు?" అది ఇది అని చెప్పి వచ్చి అమ్మో! హగ్ చేసుకొని, "బాగున్నావా? క్యాబ్ నడుపుతున్నావు కదా నువ్వు? క్యాబ్ నడుపుతూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు బిజీ అయ్యేంత వరకు. ఎందుకంటే సినిమా ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. ఎలా ఉంటదో తెలీదు. నువ్వు ఖచ్చితంగా పార్ట్ టైమ్ వర్క్ చేస్తూనే యెస్. ఉండాలి" అని చెప్పి ఆయన చెప్పి, "క్యాబ్ నడుపుతున్నావు కదా" అంటే, "నడుపుతున్నా సార్" అని చెప్పేసి అన్నా. అప్పటికింక తర్వాత ఈ నగరానికి ఎళ్ళిన తర్వాత నడపలేదన్నమాట. ఓకే. నడుపుతున్నా సార్ అని చెప్పిన. ఆ తర్వాత లోపలికెళ్ళి ఆడిషన్ నీకో క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఫస్ట్ చిన్నది అనుకున్న తర్వాత మళ్ళీ ల్యాబ్‌లో యాక్చువల్‌గా ల్యాబ్ లెక్చరర్ అని చెప్పిన లెక్చరర్ కాదు. ల్యాబ్ అసిస్టెంట్ అది. ఓకే. ఆహ్,
సో, ల్యాబ్ అసిస్టెంట్ రోలు చేశాననమాట. చేస్తే విజీఐటీ కాలేజు ఆడిషన్ చేసినా ఆళ్ళకి బాగా నచ్చింది. ఓ 2, 3 ఆడిషన్‌లయితే చేశాను నేను. నాకొచ్చింది సంథింగ్ అది చేస్తే వాళ్ళకి బాగా నచ్చింది. నేను చేసిన పెర్ఫార్మన్స్ నచ్చి 2 డేస్ గ్యాప్ తర్వాత ఫోనొచ్చింది. ఓకే. ఇట్లా వెహికల్ వస్తది. మీరు విజీఐటీ కాలేజ్ పిక్ చేసుకున్నాం. విజీఐటీ కాలేజ్ షూటింగ్ అని చెప్పి అంటే నన్ను ఒక వెహికల్ పంపించారు. వాళ్ళ తరుణ్ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ సంథింగ్ ఎవరో మరి. ఓకే. వెహికల్‌లో నన్ను పలానా దగ్గర రామానాయుడు స్టూడియో దగ్గర అంటే వచ్చి అక్కడ పిక్ చేసుకొని నన్ను తీసుకొని పోయిర్రు అక్కడికి. తీసుకొని పోయి ఆ రోజు విజీఐటీ కాలేజ్ చిలుకూరు బాలాజీ దగ్గర అక్కడ షూటింగ్ జరిగింది. నాకు గుర్తుంది బాగా. అది మన లైఫ్ ఫస్ట్ చేంజింగ్ మూమెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదెలా అంటే ఈ నగరానికి ఏమైంది సినిమా. ఫస్ట్ సినిమా నాకు. సో, ఆ 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో ఆ రోల్ పట్టుకొని తర్వాత నేను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ స్టార్ట్ అయినా. మళ్ళీ 1 ½ ఇయర్ తర్వాత మళ్ళీ కాలొచ్చింది. మళ్ళీ రామానాయుడు స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నామండి. తరుణ్ భాస్కర్ గారు నెట్‌ఫ్లిక్స్‌కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. 'పిట్ట కథలు' అనే దాంట్లో ఒక సిరీస్ చేస్తున్నారు. మీకొక రోల్ చెప్పారు అని చెప్పి మళ్ళీ నేను షాక్. అప్పటి వరకు ఆయనకు నాకు కమ్యూనికేషన్ లేదు. నేను ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు, మెసేజ్ కూడా చేయలేదు. నేను ఆ 'ఈ నగరానికి ఏమైంది' వీడియో పట్టుకొని నేను తిరుగుతున్నా సినిమా అవకాశాల కోసం. అట్లా ఆ 'ఈ నగరానికి ఏమైంది' వీడియో పట్టుకున్నప్పుడు 'అద్భుతం', 'రాజుగాడు' అని ఒక చిన్న రాజ్ తరుణ్ మన రాజ్ తరుణ్ చిన్నది ఒక డైలాగ్ ఏదో ఉంటది. ఊరికే ప్రొఫైల్ పెట్టుకుని మనకొచ్చింది చేయాలి, మనకొచ్చిన ఆపర్చునిటీ అని చెప్పి 'నన్ను దోచుకున్నాడు' సినిమా ఏదో కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒక డైలాగ్ ఏదో ఉంటది. అది సినిమా అది ఇట్లా ఏదో చిన్న 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' అనే వెబ్ సిరీస్ ఉంటది జీ5లో. మన జగదీష్ కూడా చేశాడు అందులో. అది ఆ వెబ్ సిరీస్ చేశాను. ఇట్లా చేసుకుంటూ పోతున్న టైంలో మళ్ళీ ఫోన్ ఓకే. నెట్‌ఫ్లిక్స్ గురించి అని చెప్పి మళ్ళీ పోయినా. మళ్ళీ సేమ్ రిసీవింగ్ చెప్పి హాయ్ మహేష్ ఎలా ఉన్నావు ఏంటి, అక్కడ విష్ణు అయినా కూడా పరిచయం అండి అప్పుడే. హాయ్ మహేష్ ఎలా ఉన్నావు ఏంటి అంటే బాగున్నాను సార్, క్యాబ్ నడుపుతున్నా కదా నడుపుతున్నా సార్, ఖచ్చితంగా నువ్వు పార్ట్ టైం నువ్వు పని చేసుకో తప్పులేదు, మన సర్వైవల్ కోసం చేయాలి తప్పులేదు, ఎందుకంటే ఎవరేమనుకుంటావు నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు యాక్టర్వి, నీకు ఫినాన్షియల్ ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు నడుపుకోవాలి తప్పదు, ఖచ్చితంగా అది ఉంటేనే నువ్వు ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతావు, పక్కన వర్క్ ఉండాలి అన్నాడు అనమాట. అని ఎప్పుడు చాలా బాగా చెప్తాడు. ఇలాంటి మంచి పని చేసుకోవాలి, అయితే పార్ట్ టైం వర్క్ పెట్టుకోవాలి, మన ఇండస్ట్రీ గురించి చెప్తుంటాడు అనమాట. మళ్ళీ సేమ్ రిసీవింగ్, మన 3 డేస్ క్యారెక్టర్ మంచు లక్ష్మి గారి కాంబినేషన్ మీరు చూసే ఉంటారు. నాకు మాత్రం బంతిపూల దండ వేసినందున బాడక అని అంటది. అది కూడా మీమ్స్లో వస్తుంటుంది చాలా, మంచు లక్ష్మి గారిది. సో అది నాకు అది చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా మంచి పేరు వచ్చింది. అది నేను రీసెంట్గా మా ట్రైలర్ లాంచింగ్ బలగం పోయినప్పుడు, బలగం వేణన్న గారి దగ్గర పోయినప్పుడు ఆయన అన్నారు అనమాట, అయ్యి మహేష్ నువ్వు రాములా చేసావు కదా, బాగా చేసావా, నువ్వు భలే న్యాచురల్గా ఉంటుంది, తరుణ్ సినిమాలో చాలా బాగా చేస్తావు నువ్వు అదని చెప్పి. వేణన్న ఆయన ఒక లెజెండ్ కమెడియన్, ఆయన అంత గొప్ప డైరెక్టరు, నా గురించి అరే బాగా చేస్తావా నువ్వు, రాముల సినిమాలో బాగా చేసావు నువ్వు, ఆ క్యారెక్టర్ బాగుంటుంది నీది అని చెప్పి అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. అది నాకు మంచి పేరు వచ్చింది. అలా దాని తర్వాత కీడాకోల, మళ్ళీ సత్య క్యారెక్టర్ ఎంత మంచి పేరు వచ్చిందో మీకు తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా గురించి చాలా నన్ను పిలుస్తుంటారు ఆఫీస్లో, సత్య క్యారెక్టర్ బాగుంటుందని. అట్లా ఆయన 3 సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆయన హీరోగా చేస్తున్న మలయాళం సినిమా రీమేక్ దాంట్లో మంచి అవకాశం ఇప్పించారు. హ్యాపీ నిజంగా. అంటే ఆయన ఇప్పటికి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన నాకు గురువు, దైవం, ఆయన దేవుడిచ్చిన ఒక అన్నయ్య అనుకోవచ్చు కదా, దేవుడిచ్చిన ఒక అన్నయ్య, గురువు, దైవం. ఆయన ఫోటో నా డీపీలో ఫోటో ఉంటుంది, నా స్క్రీన్ మీద ఆయన ఫోటో ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఆయన ఉన్న ఫోటో ఒకటి ఉంటుంది. ఇంకా ఆయన లైఫ్ లాంగ్ ఆయనకు నేను కృతజ్ఞతనే ఉండటం తప్ప ఇంకా ఆయనకు నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేక నాకు తెలియదు. చాలా అంత గొప్ప మనిషి, బంగారం ఆయన. నాకు తెలిసి ఆయన మీద ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేటోడో లేకపోతే ఒక నెగిటివ్ మాట్లాడేటోడు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే అంత మంచి పర్సన్ ఆయన. నిజంగా ఆయన లవ్లో పడిపోతారు ఆయనతోటి. మాట్లాడుతుంటే ఆ నిజాయితీ ఆ కళ్ళలో కనబడిపోతుంది. ఎందుకంటే ఆయన మీకు ఎంత ఆపర్చునిటీ ఇచ్చిన కృతజ్ఞత భావం, ఆ గ్రాటిట్యూడ్ ఎంత బాగా చూపిస్తున్నారంటే మీరు అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అసలు నిజంగా అంటే బేసిక్గా నేను ఇంతగానం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఆ రోజు ఎందుకు ఎమోషన్ అంటే వేరే వాళ్ళు ఏంటిది ఊరికే ఇంతగానం చెప్తున్నా, ఒకవేళ నాకు తెలిసి ఎవడు అనుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నా సినిమా నేను 2013లో ఇండస్ట్రీకి వచ్చి నాకు ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. ఫస్ట్ ఈ నగరానికి ఏమైనా సినిమా ఇచ్చారు, అది పట్టుకొని నేను కొన్ని సినిమాలు చేశాను. తర్వాత రాములా ఇచ్చారు నెట్‌ఫ్లిక్స్‌లో, అది పట్టుకొని కొన్ని సినిమాలు చేశాను. కీడాకోల ఇచ్చారు, అది పట్టుకొని ఇప్పుడు కొన్ని సినిమాలు చేశాను.
ఇప్పుడు ఆయన ఆయన నాకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన ఆ 3 సినిమాల గురించే మాట్లాడతారు. ఈ నగరానికి ఏమైంది, కీడాకోల, రాముల గురించే మాట్లాడతారు. సో వాటిని పట్టుకొని ఇంకొన్ని చాలా భామకలాపం అని, అద్భుతం అని, సత్యగాని ఉండేకర్ అని, గాడ్స్ ఆఫ్ వెబ్ సిరీస్, స్కైలాబ్ అని, ఇలా చాలా వెబ్ సిరీస్ సినిమాలు చాలా చేశాను నేను. సో ఈ ప్రొఫైల్ని పట్టుకొని నాకు ఎన్ని సినిమాలు వచ్చినాయి. ఈరోజు బద్మాషులు అనే లీడ్ రోల్ రావడానికి కూడా కారణం అదే. ఆయన ఇచ్చిన సినిమాలు నేను సినిమాల వల్ల. సో మరి ఇప్పుడు ఈరోజు నేను ఒక యాక్టర్గా ఒక మంచి రెమ్యునరేషన్ తీసుకొని ఒక కంఫర్టబుల్గా ఉన్నాను. చాలా ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలో అన్నం తింటున్నాను, నేను సినిమాలు చేస్తున్నాను అంటే నాకు డెఫినెట్గా నాకు ఇచ్చిన ప్రతి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారిది 100% వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ సినిమా అవకాశం ఇవ్వటం, తర్వాత రెండో సినిమా అవకాశం ఇవ్వటం, మూడో సినిమా ఇప్పటికీ ఎంకరేజ్ చేయటం, నెక్స్ట్ ఇప్పుడు ఏ నెటివ్లో కూడా మేబీ చేయొచ్చు నేను. సో నెక్స్ట్ ఆయనకి ఏ సినిమా చేసినా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మనం చెప్పారు డెఫినెట్గా నేను ఇట్లా బాధపడుతుంటే ఎమోషనల్ అవుతుంటే నువ్వేం బాధపడకు మహేష్, నా ఫ్యామిలీ, నువ్వేం బాధపడకు, నేను రెడీగా ఉన్న నెక్స్ట్ కాస్టింగ్కి అన్నాడు అనమాట నెక్స్ట్ సినిమాకి. సో ఇంక అంత మించి ఇంకా నేను ఆయన్ని నేను ఏం చెప్పాలి చెప్పి ఇంకా ఆయన నా లైఫ్లో ఇప్పుడు మనిషి చాలామంది బేసిక్గా మనకు దేవుడు అంతటా ఉండలేక మనిషి రూపంలో సహాయం చేయడానికి పంపిస్తారంటారు కదా. నాకు దేవుడు రూపంలో ఉన్న మనిషి నిజంగా నాకు దేవుడు. నిజంగా ఎవ్వరు ఏమనుకున్నా నిజంగా నాకైతే ఆయన దేవుడే. బట్ నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగినప్పుడన్నా డెస్టినీ మీద కానీ, దేవుడి మీద కానీ, లేకపోతే నా కష్టానికి ఫలితం ఏదో రోజు వస్తుంది అనే దాని మీద నీకు ఎంత నమ్మకం ఉందో చెప్పు చాలు. తర్వాత క్వశ్చన్ నేను అడుగుతా. అంటే నేను మాత్రం ఒకటి నమ్ముతా, అంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు కదా. నేనైనా కాదు ఎవరైనా సరే ఏదన్నా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు నువ్వు నిరంతరం దాని మీద నువ్వు వర్క్ చేస్తే నీకు ఏదో రకంగా నీకు అది పాజిటివ్గా నీకు అది ప్లస్ అయ్యే అవకాశం 100% నేను నమ్ముతా. డెస్టినీ అనేది కూడా నమ్మాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడో ఒక నల్లగొండ జిల్లా అడవి వెళ్ళిపోయిన విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే నేను అవకాశాల కోసం ట్రై చేయడం ఏంటి, నేను ఊబర్ క్యాబ్ నేను రిటైర్ తీసుకోవడం ఏంటి, ఆ క్యాబ్లో తరుణ్ భాస్కర్ గారు నాకు కలవటం ఏంటి, ఆయన ఇచ్చిన అవకాశం వల్ల ఈరోజు నేను ఒక సినిమాలో ఒక లీడ్ రోల్లో ఈరోజు 100 థియేటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్ థియేటర్స్లో ఉండి ఒక మొత్తం కట్అవుట్లు సంధ్యా 35లో నా కట్అవుట్ పడటం, నేను సినిమాలు చూసి పెరిగిన మిర్యాలు కూడా రాఘవ థియేటర్లో నా సినిమా పడటం, అంటే ఇంత పెద్ద లాంచింగ్ దొరికిందంటే ఇప్పుడు ఆ జర్నీ డెస్టినీ అనే నమ్మాలి. అండ్ దేవుడిని కూడా నమ్మాలి, డెస్టినీ నమ్మాలి. అంటే మనకి ఇప్పుడు ఈ జన్మలో పరిచయం అయిందంటే గత జన్మలో ఏదో ఉండుంటుంది. నాకు తరుణ్ భాస్కర్ గారు కలిశారంటే మాకిద్దరికి ఏదో గత జన్మలో ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది బేసిక్. అంటే ఏదో రకంగా అది అంటే కలిపిండానంటే అలాగే ఎవరైనా సరే తరుణ్ భాస్కర్ గారే కాదని కాదు, ఎవరైనా మనకి ఇప్పుడు మన ఇద్దరం కలిసిన ఒక డెస్టినీ ఉంటుందేమో. ఏదో ఒక ఇప్పుడు ఎక్కడో మీది ఎక్కడో తెలియదు, నాది ఎక్కడో తెలియదు, మనం ఈరోజు ఇక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాం. డెస్టినీ అనేది ఖచ్చితంగా నమ్మాలి, దేవుని నమ్మాలి అండ్ నేచర్ ఇవన్నీ చాలా. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నల్గొండ జిల్లా ఒక విలేజ్ నుంచి యాక్టర్ అవుదామని స్టార్ట్ అయిన మహేష్ గారు ఏమీ తెలియకుండా చిన్న అంటే అది తెలియని వయసుతోని సురేష్ ప్రొడక్షన్స్ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను ఇప్పుడు యాక్టర్గా నన్ను లోపలికి రాణిస్తారు, నాకు ఆపర్చునిటీస్ వచ్చేస్తే అని గేట్ వరకు వెళ్ళిన మహేష్ గారిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తుంటే మనకు అన్ని రివర్స్ గా కనబడుతున్నాయని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ అదే రామానాయుడు స్టూడియోస్ నుంచి 2 సినిమాలకు ఆఫర్లు రావడం, అదే రామానాయుడు స్టూడియోలో క్యాబ్ డ్రైవర్ గా వెళ్ళడం. సో ఇప్పుడు ఈ జర్నీని ఏమనుకుంటారు అది చెప్పండి. అంటే నిజంగా ఇది ఎక్కడో నీకు ఎవరైనా చెప్పారా? అయితే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫిల్మ్ నగర్లో ఉన్నా అనమాట. నేను లోపలికి వెళ్ళి ఆ గేట్ దగ్గరికి వెళ్ళి అడిగేదనమాట. నేను యాక్టర్ని లోపలికి వెళ్ళి సినిమాలో యాక్ట్ అప్పుడు నేను వచ్చినప్పుడు అంతా 19 ఇయర్స్ నాకు అప్పుడు కరెక్ట్గా 20. అప్పుడు నాకు మీసాలు కూడా సరిగ్గా రాలేదు. అప్పుడు నా ఫోటో చూస్తే నువ్వు షాక్ అవుతావు, బొక్కగా ఉండి ఏదో విచిత్రంగా ఉండేది నేను. అప్పుడు అటుగా మైండ్ సెట్ ఊరు నుంచి డైరెక్ట్ సినిమా అనే సముద్రంలో దూకేసినాం అంతే. వచ్చిన రామానాయుడు స్టూడియో అనగానే వెళ్ళి నాకు హిందీ అందరు జానా యాక్టర్ అది ఇది అని చెప్పి వాళ్ళతో చల్ అని చెప్పి వాళ్ళు అనేది అనమాట. అట్లా ఎన్నోసార్లు నేను రామానాయుడు స్టూడియో గేట్ దగ్గర పోతే అక్కడ పోతే వెంకటేష్ గారు కనపడతారు. వెంకటేష్ గారు అంటే రామానాయుడు స్టూడియో అప్పుడు మనం అనుకున్నది అట్లా వెంకటేష్ గారు ఉంటారు, నేను పోయి అడిగేస్తే అవకాశాలు వస్తాయి, లేకపోతే ఏదేదో ఊహించుకున్నది అప్పుడు.
సో అట్లా నేను ఎన్నోసార్లు గేట్ దగ్గరికి పోతే ఎన్నోసార్లు వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత నేను అప్పుడు అదే ఫిల్మ్ నగర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఒక రూమ్లో ఉండే అనమాట. ఆ రూమ్ నుంచి అక్కడ కొంచెం వేరే చిన్న ప్రాబ్లం అయితే వేరే ఫ్లాట్కి షిఫ్ట్ అయినా. ఆ ఫ్లాట్లో బతిని శ్రీనివాసు, ఎస్జే సిద్ధార్థ్ అని, ఇప్పుడు ఉగ్రం, నాంది, తిప్పరమేశం డిఓపి, ఇప్పుడు మిత్రమండలి డిఓపి కూడా ఆయన టీజర్ లాంచ్ అయింది. సో ఆ డిఓపి తను అప్పుడు ఆయన, బతిని శ్రీనివాస్ అన్న, ఇంకా కార్తిక్ అన్న, ఇంకా చాలా మంది, ప్రశాంత్ అన్న, ఇంకొక మంచిగా 10 మంది ఉండేది బ్యాచ్. భాష అన్న అని, తర్వాత నవీన్ అని, ఇంకా చాలా మంది ఉండేది. 10 మంది 7 మంది 8 మంది ఆ ఫ్లాట్లో ఉండి రామనాథ్ స్టూడియోలో డైరెక్షన్ కోర్సు, డిఓపి సంబంధించిన ఫోటోగ్రఫీ కోర్స్ చేసేదనమాట. నేను అప్పుడు ఫస్ట్ వచ్చిన రూమ్ కాకుండా తర్వాత అక్కడ వీళ్ళందరూ పరిచయం అయ్యి నేను వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడే ఉండి వాళ్ళతో పాటు తినుకుంటూ నేను ఆఫీసులోకి వెళ్ళేది. అట్లా నేను రామనాథ్ స్టూడియోలోకి ఫస్ట్ ఎంట్రీ అయినా. వాళ్ళతో పాటు వాళ్ళ ఐడి కార్డు ఉంటుంది కదా, వాళ్ళతో పాటు నేను వెళ్ళి వాళ్ళ షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే అందులో నేను యాక్టర్ని అనమాట. అట్లా రామనాథ్ స్టూడియోకి ఎంట్రీ ఫస్ట్ టైం జరిగింది. అట్లా స్టూడియోస్కు, అన్నపూర్ణ స్టూడియోస్కి, పద్మారాజ్ ఉడికే సరదాగా అట్లా తిరిగేది. ఇట్లా జబర్దస్త్ అప్పుడే స్టార్ట్ అయింది కొత్తలో. జబర్దస్త్ స్టూడియోస్కి ఎన్నోసార్లు నన్ను గేట్ లోపలికి పోనీలే. ఎవరినో పట్టుకొని రవి గారు అని ఒక ఆయన మేనేజర్ ఉంటారు, రవి పోట్లూరి ఏదో రవి గారు అని ఆయన మేనేజర్, ఆయన పట్టుకొని ఏదో తెలిసిన మా కృష్ణ అని ఒక డ్రైవర్ ఉంటాడు, యూనియన్ డ్రైవర్, మా రిలేటివ్ అవుతారు అన్నయ్య, ఆయనను పట్టుకొని ఆ రవి గారి నెంబర్ తీసుకొని ఆ స్టూడియోలోకి ఎంటర్ అయ్యి అప్పుడు నేను అప్పుడు చేసిన షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు షార్ట్ ఫిల్మ్లో చూసి అప్పుడు మన ఎవరు నితిన్ భరత్ అని డైరెక్టర్ లేదు, వాళ్ళు మన సినిమా చేశారు ప్రదీప్ అన్నతోటి. వాళ్ళు నేను అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ఏంటంటే చెప్తే నవ్వుతారు, మట్టిలో మాణిక్యం షార్ట్ ఫిల్మ్. ఆ కథ ఏంటంటే ఫన్నీగా ఉంటుంది చెప్తా. ఆ కథ ఏంటంటే ఒక యాక్టర్ అవుదాం అనుకుంటాడు. ముత్తయ్య వచ్చింది కదా టీవీలో, సేమ్ స్టోరీ అనమాట నాది. చిన్నప్పుడు నేనేదో యాక్టర్ అవుదాం అనుకుంటా. కథ ఏంటంటే నేనే రాసుకొని నేనే అంత ఎడిటింగ్, నేనే సూర్యాపేట విలేజ్ ఉంటుంది అక్కడ ఎడిటింగ్ డబ్బింగ్ అంతా చేయించుకొని అది చూస్తే నాకు ఎంత నవ్వు వస్తుంది అంటే నిజంగా. అయితే కథ ఏంటంటే ఒక యాక్టర్ అవుదామని ఒకడు ఉంటాడు. ఆ ఫోటోలలో మన ఫోటో స్టూడియో పోయి ఫోటోలు దిగుతుంటాడు. ఆ ఫోటో స్టూడియో దాంట్లో కెమెరా పట్టుకొని యాక్టర్ అవుదాం అనుకుని ఫోటోలు తీసుకుంటాడు. ఒక ఊరికి సినిమా వాళ్ళు వచ్చారు, ఆ ఊర్లో ఒకడు ఉంటాడు. ఆ ఊరికి సినిమా వాళ్ళు వచ్చారు. సినిమా వాళ్ళు వస్తే ఎట్లా నమస్తే సార్, నేను ఆర్టిస్ట్ని, యాక్టర్ని అని అంటే, చెప్పమ్మా ఏంటంటే నాకు సినిమా ఆపర్చునిటీ కావాలి సార్ అంటే, ఏం చేస్తావు చెయ్యి అని అంటాడు. అంటే ఆయన ముందు ఏదో నేను యాక్టింగ్ చేసి చూపిస్తే సూపర్ అమ్మా, బాగా చేసినావు, రేపు హైదరాబాద్ వచ్చి కలు అని ఆయన చెప్తాడు. ఇదంతా మా షార్ట్ ఫిలిం. నేను వచ్చి అడగటం, ఆ డైరెక్టర్ మేమంతా ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా చేసాం, నేను ఆయన ముంగలు ఏదో పిచ్చి చేసి యాక్టింగ్ అని చేసాను, బాగా చేసావమ్మా, హైదరాబాద్ వచ్చి కలు అని అంటే, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్ అంటే, అలా ఇతను యాక్టర్ అయ్యాడు. ఏదో కానీ దానికి ఇప్పుడు మన తరుణ్ భాస్కర్ సార్ జర్నీకి చాలా లింక్ ఉంది తెలుసా. ఎలా అంటే చూడు, అన్ని డెస్టినీ అని ఇందాక అన్నావు. నేను ఆ యాక్టింగ్ లో నేనేంటి, నాకు వచ్చిన మిమిక్రీలు, డాన్స్లు ఏదో పిచ్చి చేసేది అనమాట. అది ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేసి మట్టిలో మాణిక్యం అని దానికి ఒక టైటిల్ పెట్టి చెత్త, ఇంకోటి ఏదో అన్ని పేర్లు చెప్పకూడదు. అంత మన స్ట్రగ్లింగ్ అంతే ఉంటుంది మన ఫ్యాషన్. ఈ రోజు నవ్వు రావచ్చు కానీ ఆ రోజు అవి చాలా వాల్యుబుల్ మనకి. అప్పుడు దాన్ని అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ అది పెద్ద కష్టం. అప్పుడు అంతా నెట్ అదంతా లేదు సిస్టమ్. మన అదేంది నెట్ సెంటర్కి పోయి దాన్ని సీడీ చేయించి అన్ని ఒక 10-20 క్యాబ్, దాదాపు ఒక 50-60-100 సీడీలు చేయించిన దాన్ని షార్ట్ ఫిల్మ్ చేయించి ఆఫీసులన్నీ ఇచ్చేది నేను అప్పట్లో. నాకు అది అవన్నీ తెలుసుకుంటే అంటే నాకు అప్పుడున్న అమాయకత్వం కానీ ఇప్పుడు నాకు అంటే చిన్న చాలా బాగా సరే ఇంత స్ట్రగుల్ చేసి మనం వచ్చా అంటే ఆ పిచ్చి ఇక్కడ దాకా నెట్టకొచ్చింది నన్ను. సో అంత వండర్ఫుల్ జర్నీ. అట్లా తర్వాత మనం చేసేది అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు అదంతా చూసి నాకు ఇప్పుడు నేను చూసుకుంటే అది సీడీలు మొత్తం ఎరగొట్టేసాను అనమాట. అరే ఇది యాక్టింగ్ కాదు మన. దాని తర్వాత మనం ఇంకా సినిమాలు, థియేటరు, మన సత్యమాభి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా నన్ను ట్రైన్ చేశారనమాట. అంటే డిక్షన్ కానీ, టైమింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా వర్క్ చేయించాను. నాకు 3 months ఆయన యాక్టింగ్. అప్పటికి వచ్చిన కొంచెం మెచ్యూర్ అవుతుంటాం కదా మన సినిమాలు చూస్తూ, మెచ్యూర్ అవుతుంటాం. యాక్టింగ్ ఏంటి అదంతా తెలుసుకోవడం. నిజంగా చెప్పాలంటే సత్యమాభి గారి ఇన్స్టిట్యూట్లో ఆయన ఎంత వండర్ఫుల్. ఆయన మరి ఎందుకు అంటే ఆయన ఇప్పుడు అంటే రామనాథ్ స్టూడియోలో చేసుకుని వండర్ఫుల్ ట్యూటర్ ఆయన.
అంటే ఆయన ఎంత గొప్పగా చెప్తాడంటే నువ్వు చాలా బాగా ట్రైన్ చేస్తారు ఆయన. నిజంగా ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి. నిజంగా ఆయన చాలా లైఫ్‌లో మర్చిపోలేను ఆయన. గ్రేట్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిన. అవును. మనకి ఇయర్స్ పెరుగుతాయి. మన సినిమా మనకి మెచ్యూర్ పెరుగుతుంది. ఇన్‌స్టిట్యూట్ కంప్లీట్ అయిపోయింది. ప్లేసు, నాటకాలు చేసి ఇంకా యాక్టర్‌గా బాగా సైన్ అయ్యాను. ఇంకా అలా చిన్నది పెద్ద సినిమా చేసి అట్లా ట్రావెల్ అయిందనమాట. సూపర్ అన్న. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పిచ్చి ఎంతవరకు తీసుకొచ్చింది అన్నారు. అవును. బట్ ఈ పిచ్చి మీ బుర్రలో ఫస్ట్ ఎక్కించింది చిరంజీవి గారు. అవును. ఆ చిరంజీవి గారు అనే పిచ్చి ఈరోజు ఇది ఎవరో చెప్పారు మొత్తానికి ఏదని. ఎవరు చెప్పినా కానీ ఈరోజు చిరంజీవి గారు అనే పిచ్చి ఒక యాక్టర్గా మీ బుర్రలోని చైల్డ్హుడ్ మీకు గుర్తున్నంత వరకు ఎలా స్టార్ట్ అయింది? ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. అంటే నేను చిన్నప్పుడు మా ఊర్లో నేను చదువుకునేటప్పుడు ఆ 10th వరకు చదువుకునే టైంలో మా ఊర్లో అడవిదలిపల్లి మాది విలేజ్. అక్కడ ఇట్లా ఒక పెద్ద రూమ్ లాగా వేసి ఒక పెద్ద కలర్ టీవీ పెట్టి కుర్చీలు బెంచి నేల అట్లా మినీ థియేటర్ లాగా ఉండేది మా ఊర్లో. ఆయన పేరు వీడియో సుబ్బారావు అంటారు ఆయన. ఆయన ఏంటంటే వీసీఆర్ క్యాసెట్లు రిలీజ్ అయ్యి ఎప్పుడో అయిపోయిన అట్లా మనకి ఇప్పుడు ఓటీటీకి ఎట్లా వస్తున్నాయో అట్లా ఆయన మన టీవీలలోకి ఎట్లా వస్తాయి ఆయన అప్పుడు వీసీఆర్ క్యాసెట్లు వచ్చాయి. సీడీ అప్పుడు సీడీలు లేవు కదా, వీసీఆర్ క్యాసెట్లు అని చెప్పి సినిమా అయిపోయినాక వస్తాయి కదా, అవి అక్కడ మా దగ్గర ప్లే చేసేది అనమాట. రూపాయి ఇప్పుడు నేల రూపాయి, బెంచ్ రూపాయిన్నర, కుర్చీ 3 రూపాయలు అంతే ఉండే. నా చిన్నప్పుడు నాకు తెలిసి ఒక 10 years అప్పుడు ఉంటాయి. అప్పుడు నేను చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ వేసేదన్నమాట. ఆయన కూడా అభిమాని నాకు తెలియదు. ఆయనకు 3 మనగాళ్ళు, బిగ్ బాస్, గ్యాంగ్ లీడరు, ముఠా మేస్త్రి, గరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఇంకా ఇట్లా చాలా వేసేదన్నమాట. ఆయన మన సుమన్ గారి సినిమాలు అట్లా విపరీతంగా నేను చదువుకునే అది ఎప్పుడేదో గవర్నమెంట్ స్కూల్ అది సరిగ్గా ఎప్పుడు మనం పోయేది. అట్లా ఎక్కువ నేను విపరీతంగా ఆ వీసీఆర్ రూపాయి 2 రూపాయలు ఇంట్లో నుంచి కొట్టేయటం, అవసరమైతే ఏదో ఎవరినో ఒకరు అడుక్కోవటం, ఊరికే విపరీతంగా సినిమాలు చూసేది నేను. అది కాక దానికంటే ముందు కూడా చిన్నప్పుడు నేను ఒక 5 years ఎవరైనా చెప్తే నమ్మరేమో కానీ 6-7 years కిడ్స్ ఉన్నప్పటి నుంచి కూడా టీవీ ముందు ఇట్లా అతకపోయేది. టీవీ ఇప్పుడు పిల్లలు ఫోన్కి ఎట్లా పిచ్చోళ్ళు ఎట్లా ఎడిక్ట్ అవుతారు అట్లా నేను టీవీకి ఎడిక్ట్ అయ్యేది. అప్పుడు ఏదొచ్చిన బొమ్మ కలితే చూసేది అనమాట నేను. అప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో మా ఊర్లో అప్పుడు ఇంకా ఈ జెమినీ ఈటీవీ కూడా రాలేదు అప్పుడు. నాకు చాలా ఇప్పుడు నా 6-7 years ఉన్న టైంలో అప్పుడు ఇప్పుడు 99, 2000 టైంలో ఇంకా అంత అప్డేట్ కాలేదు ఊళ్ళో. జెమినీ ఈటీవీలు కూడా లేవు. దూరదర్శన్ అని చెప్పి పైన యాంటీనా ఉండేది. నన్ను ఏందో అరే నువ్వు పైన పోయి కదిలిపోయి కింద రాకపోయేది. నేను పోయి వస్తుందా అని చెప్పి ఆ పైన అట్లా యాంటీనా కదిలిస్తే కింద వచ్చేది. ఆదివారం భాగవతం సీరియల్, ఆదివారం శుక్రవారం సినిమా వచ్చేది అనుకుంటా. శుక్రవారం సినిమా వచ్చేది. ఆదివారం భాగవతం సీరియల్ ఏదో వచ్చేది. ఏదొచ్చినా అట్లా ఏంది నేను అసలు అల్ల కనపడే వాళ్ళందరూ దేవుళ్ళేమో, ఆ యాంటీనా నుంచి పైనుంచి వస్తుర్రేమో. నేను యాక్టర్స్ ఇప్పటికి నేను అలాగే నేను యాక్టర్స్ అంటే నాకు దేవుళ్ళే అనుకునేది నేను. ఇప్పుడు అందరూ ఆడియన్స్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మన హీరోస్ని ఎందుకు అట్లా దేవుళ్ళలాగా ఆరాధిస్తారు కదా. నాటే జోక్ అది. నువ్వు యాక్టింగ్ చేయడం, డాన్స్ చేయడం, ఒక స్టార్ అవ్వటం అనేది నాటే జోక్ అది. ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్ అయ్యారంటే ఆయన నిజంగా ఆయన దేవుడనే అనుకునేది నేను. ఇప్పటికీ నేను స్టార్స్ అందరూ దేవుడు అనుకుంటా, యాక్టర్స్ అంటే దేవుడనే అనుకుంటా నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ దేవుడు అనే దగ్గర నుంచి మనం ఏదో మనం పవర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. యాక్టర్ అంటే కూడా పవర్. ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక మీడియం కదా. ఇప్పుడు అందరు ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసి నిన్ను ఆనందపరుస్తున్నాడు, నిన్ను ఎమోషనల్ చేస్తున్నాడు, నిన్ను అంటే నువ్వు ఒక దాన్ని చాలా మంత్రగుప్తుడు అవుతున్నావు, మంచిగా ఆనందపడుతున్నావు, లేకపోతే ఇంకా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం రావట్లేదు, బట్ నిన్ను ఎగ్జైట్ చేస్తున్నాడు. అంటే ఒక సినిమా మీడియం, ఆయన ఒక దాని మెసేజ్ చెప్తున్నాడు, ఒక ఎంటర్టైన్ చేస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు కదా. సో యాక్టర్ అంటే ఎంతో సమ్ పవర్ అనుకుంటాను నేను నిజంగా. అట్లా చిన్నప్పుడు అనుకునేది నేను. ఈ యాంటీల నుంచి పైన అక్కడ ఆకాశాలు ఉంటారేమో వీళ్ళంతా దేవుళ్ళు, ఆ యాంటీల నుంచి ఆ వైర్ ద్వారా టీవీలో కనపడుతున్నా అనుకునేది నేను చిన్నప్పుడు. మనం తెలియని నిజంగా అదే అనుకుంటాను. యాక్టర్ అంటే సమ్ పవర్, యాక్టర్ అంటే సంథింగ్ స్పెషల్ నిజంగా. ఎందుకంటే నీకు ఇప్పుడు అందుకని ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఒక్కరిని ఎందుకు ఆరాధిస్తారు, చిరంజీవి గారిని ఎందుకు ఆరాధిస్తారు, మన మహేష్ బాబు గారిని ఎందుకు అంత పూజిస్తారు, ఎందుకు అట్లా కొబ్బరికాయలు కొడతారు అంటే నాకు అనిపిస్తుంది సంథింగ్ ఏదో పవర్ యాక్టర్స్ అంటే. సో అలా నమ్మేది అనమాట. అట్లా సినిమాల పిచ్చి అప్పుడు మీరు అక్కడ ఉన్న దాని తర్వాత నేను 7th వరకు అక్కడ, దాని తర్వాత 10th మిర్యాలగూడలో చదివా, తర్వాత ఇంటర్ అక్కడ చేసా. ఈ 5-6 years కూడా విపరీతమైన సినిమాలు. అప్పుడు ఇంద్ర, కలేజా, దాని తర్వాత అప్పుడు వచ్చిన సినిమాలన్నీ మన ఇప్పుడు 2000లో అక్కడికి వచ్చేది అనమాట. కలిసి ఉందావరా, ఏదో మొత్తం ఆర్య అయితే ఎన్నిసార్లు చూసినా నాకు తెలియదు. అదే రాఘవ థియేటర్లో ఈరోజు బద్మాష్ సినిమా రిలీజ్ అయింది. ఆర్య నాకు 10 times చూసింటా. ఆర్య
నాకు ఎంత పిచ్చి నచ్చిందంటే వన్ సైడ్ లవ్ అనేది. అప్పుడే మనకు టీనేజ్ చిన్న మన ఇప్పుడు 6th 7th 8th క్లాస్ పిల్లలు ఆ టైం కదా మనకు. అప్పుడు ఎట్లుంటుంది మంచిగా ఆర్య సినిమా కానీ అట్లా సినిమాలు విపరీతంగా సినిమాలు చూసేది. ఒక్కడు సినిమా, నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానా, భద్ర. ఒక టైంలో మనకు మంచి ఒక టీనేజ్ టైంలో అంటే 15 16 ఆ టైంలో ఎట్లుంటుంది మనకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది 10th క్లాస్ ఆ టైంలో. భద్ర, ఆర్య, నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానా, వర్షం, ఒక్కడు, బొమ్మరిల్లు అప్పట్లో అద్భుతమైన సినిమాలు అవి. ఎంత నిజంగా చెప్పాలంటే ఆ సినిమాలను చూసి ఇక ఇండస్ట్రీకి పోవాలని అనిపించేంత ఉండేది ఆ సినిమాలు. నాకు చాలా ఇష్టం. నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటారు కానీ, వర్షం కానీ, బొమ్మరిల్లు కానీ, ఒక్కడు కానీ, ఇట్లా ఒకటే భద్ర కానీ, ఇలాంటి సినిమాలు ఉండేది అప్పుడు. ఒక మంచి ఒక బంచాపు 15-20 సినిమాలు, పౌర్ణమి అట్లా చాలా సినిమాలు. అట్లా చూసి 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 సినిమాల మీద విపరీతమైన పిచ్చి అప్పుడు స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. చిన్నప్పుడు వెళ్ళాలనుకున్నాం. మా ఫాదరు చిన్నప్పుడు నా 10 years ఉన్నప్పుడు చనిపోయిండు. అసలు చైల్డ్ ఆర్టిస్ట్గా వద్దామని ఫిక్స్ అయ్యిండు అప్పట్లో. అంత పిచ్చి నాకు. అప్పుడు మనకి పేపర్లలోనే సంథింగ్ ఎక్కడో చిన్న చిన్న ఇట్లా పాంప్లెంట్ లాగా సినిమా అవకాశాలు కావాలంటే నేను లెటర్లు రాసేది. ఆ లెటర్లు రాస్తే నాకు ఒకసారి ఏదో వచ్చింది, రామారావు గారు ఇలా పైకి వచ్చారు, చిరంజీవి గారు ఇలా పైకి వచ్చారు, మీరు కూడా పైకి వస్తారు. అది ఏదో నాకు ఏదో లెటర్ వచ్చేది, రిటర్న్ లెటర్ వచ్చింది. అసలు అట్లా లెటర్లు పంపించేది. నేను వచ్చాను పిచ్చి అనమాట. రోజు సినిమా నేను పేపర్లు చూసి ఫోన్ కొట్టేది అనమాట. ఎవరో మాట్లాడేది, రండి మీరు రండి అనేది. నేను పోపోయేది కానీ భయం అయ్యేది. చాలా ప్రయత్నాలు, రకరకాల ప్రయత్నాలు. చిన్నప్పటి నుంచి పోవాలనుకున్న కుదరలేదు ఫాదర్ చనిపోవడం వల్ల. సో 3 sisters, అమ్మ కొంచెం మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మకు సపోర్ట్ చేస్తూ మిర్యాలు కూడా రావటం, అక్కడ చదువుకోవటం, ఆమెకు హెల్ప్ చేయటం, అక్కడ ఇంటర్ పూర్తి చేయటం. దాని తర్వాత ఇంకా ఏదో ప్రైవేట్ జాబులు అయ్యి ఏదో చేసినాం పిచ్చి పిచ్చి అని, ఏది నచ్చకపోయేది. సో అట్లా 2013లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. అలా కానీ మెయిన్ ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళకి, అమ్మాళ్ళకి కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ ఇది ఒక ప్రపంచం సినిమా అనేది. దాన్ని మనం దాటలేము, దాంట్లో మనం ఈతలేము అని ఎప్పుడు అనుకుంటుంటారు. కానీ ఈరోజు అదే రాఘవ థియేటర్లోని, బద్మాషుల్లోని, అయితే ఇప్పుడు సంధి 35mm నీ కటౌట్ చూస్తున్నప్పుడు అసలు చాలా చాలా అంటే చిన్న మూమెంట్స్ అన్ని నీకేమైనా గుర్తొచ్చినవి? మీరు నమ్మరు, అంటే నాకు అసలు ఈ మధ్య నిద్రపడతలేదు. ఎందుకంటే ఆనందంతోనే కదన్నా, ఆనందంతోటే ఇప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అసలు నాకంటే. ఇప్పుడు ఎక్కడ మనం స్టార్ట్ అయినాం, ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ చనిపోయి 3 చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి, పెంచి పెద్ద చేయడానికి కూడా మా అమ్మ 4గురిని, మా అమ్మ ఎంత కష్టపడ్డదో నాకు తెలుసు నిజంగా. అంటే లిటరలీ ఆమె రకరకాల కూలి పనులు, అంటే ఇప్పుడు చెప్పాలంటే రోజుకి 24 గంటలు ఉంటే 20 గంటలు పని చేసింది మమ్మల్ని పెంచడానికి. 20 గంటలు అంత. అంటే నాన్న చనిపోయి అంటే మొత్తం కొలాప్స్. అంటే మనకు ఉన్న ఆస్తులు కూడా ఆయన కొంచెం రకరకాల వేరే ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయం లాసులు, ఇవన్నీ చేసి మొత్తం ఉన్న ఆస్తులు కూడా అమ్మేసిండు అనమాట. లాస్ట్కి చెప్పాలంటే ఉంటున్న ఇల్లు కూడా అమ్మేసిండు. సో అలాంటి స్టేజ్ నుంచి మేము, అంతకుముందు వేరే విలేజ్ ఉండే మాది రాగడపాని, అక్కడి నుంచి మేము అడవిదలిపల్లి అనే ఊరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి, అక్కడ మా అమ్మ మన కూలి పని చేస్తూ ఇంకా వేరే పనులు మనకంటే ఏది ఆల్టర్నేట్ ఉంటుంది మనకంటే, మనకి పిల్లలు పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు, ఆడపిల్లలు, మనోడి అందరు చిన్న చిన్న పిల్లలు అని చెప్పి మా అమ్మ 20 గంటలు పనిచేసేది. 24-20 గంటలు పనిచేసి అట్లా మా చెల్లెల్ని, మమ్మల్ని అందరిని పెంచుతూ, మధ్యలో నేనేదో కొంచెం అంటే అబ్బా నువ్వన్నా చదువుకోరా అని చెప్పి నన్ను వేరే అంటే చెల్లె వాళ్ళతో పని చేయించుకుంటూ, వాళ్ళు కష్టపడుతూ, నేను మిర్యాలు కూడా వచ్చి ఇలా అట్లా చాలా పెయిన్ఫుల్ జర్నీ. అలా స్టార్ట్ అయిన జర్నీ ఏదో ఒక అమాయకత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి యాక్టర్ అవ్వాలని చెప్పి టీనేజ్లో ఒక 19-20 yearsలో దూకేసి ఇక్కడ పడ్డ ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, నిద్రలేని రాత్రులు, నడుచుకుని తిరిగిన సందర్భాలు, అవమానాలు, అటు రిలేషన్ తరపు నుంచి అవమానాలు, మన రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, సొసైటీ నుంచి అవమానాలు, సినిమా ఇండస్ట్రీలో కొన్ని అవమానాలు కామన్గా ఉంటాయి. సో ఇలా ఇవన్నీ నేను ఫేస్ చేస్తూ ఈరోజు ఒక 30 సినిమాలు, వెబ్ సినిమాలు కలిపి 30 రిలీజ్ అయ్యి, ఒక మంచి రికగ్నిషన్ వచ్చి, ఒక ఫెమిలియర్ ఫేస్ లాగా ఉండి, నాకు మంచి రెమ్యునరేషన్ వచ్చి, చాలా కంఫర్టబుల్గా మంచి అంటే ఉండటం. ఈరోజు ఒక లీడ్ రోల్లో ఒక సినిమా వచ్చి ఒక 100 థియేటర్ రిలీజ్ అయ్యి, ఇంత పెద్ద హిట్ టాక్తో ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్ థియేటర్లో రన్ అవ్వటం, మంచి ప్రతి ఒక్కరు అందరూ ఫోన్ చేసి బాగా చేసినావు, తిరుపతి క్యారెక్టర్ అసలు మామూలుగా లేదు. అసలు నాకు ఫోన్లు చేస్తూ, నేను చెప్పాలంటే నేను ఒక 2-3 days వచ్చిన ఫోన్లకి మెసేజ్లకి రిప్లై ఇవ్వడానికి టైం దొరికింది నాకు.
నిజంగా. సో, అంతమంది అప్లాజ్ చేస్తుంటే, అంతమంది మెచ్చుకుంటుంటే, మా ఊర్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేయటం, రిలేటివ్స్ ఫోన్ చేయటం, ఫ్రెండ్స్ ఫోన్ చేయటం. అప్పుడు నాతో యాక్టింగ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు అందరూ పాపం చాలామంది వెనక్కిరిపోయారు. వాళ్ళందరూ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వటం. నిజంగా సాధించినావు బ్రో నువ్వు, మేము అప్పుడు ఉండలేకపోయినాం మేము అని చెప్పి చాలామంది పరిచయం అవుతుంటారు మనం. నేనేమో 13 ఇయర్స్ ఇక్కడే పట్టుకొని ఉన్నా. వాళ్ళు పాపం చాలామంది 1-2 ఇయర్స్, కొంతమంది ఒకళ్ళు వచ్చి 2 ఇయర్స్ చేసి వెళ్ళిపోయారు, 3 ఇయర్స్ చేసి వెళ్ళిపోయారు. అట్లా లాస్ట్ కరోనా వరకు కూడా కొంతమంది ట్రై చేసి వెళ్ళిపోయారు. అలా వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఫోన్ చేయటం నాకు నిజంగా అంటే అంటే మనం ఒకసారి కళా నిజం అనిపిస్తుంది. 'సంధ్యా 35 నేను ఒకప్పుడు ఒక్కటి సినిమా అప్పుడు అనుకుంటా మేము మిర్యాలగూడ అప్పుడు ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎప్పుడు అందరం కలిసి ఒక వెహికల్ కమాండర్ లాంటి ఏదో వెహికల్ ఏదో జీప్ ఏదో వెహికల్ కట్టుకొని 'సంధ్యా 35 అంటే ఒక స్పెషల్ ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అక్కడ మొత్తం పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సినిమా రిలీజ్ అవుతాయి అని చెప్పి ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్ 'సంధ్యా 35 అనేది అసలు చెప్పాలంటే ఇది ఎవరైనా కాపీ కొడతారో నాకు తెలియదు, కానీ టైటిల్ కూడా నేను ఒక పెట్టి అప్పుడు ఏదో షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ ఏదో చేద్దాం అనుకున్నాను. 'సంధ్యా 35 కింద ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఆ థియేటర్ బేస్ చేసుకుని కథ ఏదో రెడీ చేసుకొని ఏదో అట్లా అనుకున్నా నేను. బేసిక్ అంత పిచ్చి ఉండే ఆ సినిమా. అట్లా ఒక్కడో సినిమా మేము అందులో చూసాం మేము. బ్యూటిఫుల్ జర్నీ అన్న. మీరు చేస్తున్న ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అవి ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా యాక్టర్ మహేష్ లాంటి వాళ్ళు ఒక వెస్టర్న్ యాక్టర్ లాంటి కోటా శ్రీనివాసరావు గారు లాంటి సినిమాలు చేయాలనేది కళ. నీకు అసలు అది ఎవరు చెప్పారు? అసలు ఈ ప్రయాణం ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది, దాని వైపు ఎలా అడుగులు వేస్తున్నావు, ఎలా జరుగుతుంది? డెఫినెట్గా నాకు వచ్చే క్యారెక్టర్స్ అంటే ఎవరన్నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నా అదృష్టం కూడా ఏంటంటే నాకు రావడం కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తుంటాయి. ఒకటే ఫార్మాట్ అంటే ఒకటే కమెడియన్ రోల్స్ అలాంటివి కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అదే మీరు నాకు కోట శ్రీనివాసరావు గారు లాగా నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలి నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ అయితే, అంటే యాక్టర్గా హీరోగా ఆయన ఎంత నాకు ఇష్టమో, నాకు ఒక యాక్టర్గా కోట శ్రీనివాసరావు గారు చాలా ఇష్టం అనమాట. నేను ఇప్పటికీ నేను చెప్తున్నా ఆయనలాగా నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నా. అలాంటి క్యారెక్టర్ చేస్తా డెఫినెట్గా. విలన్గా కావచ్చు, కమెడియన్గా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఇంకా ఇంకొక 20-30 ఏళ్ళ తర్వాత ఫాదర్ రోల్స్ కావచ్చు, ఏదైనా నేను చెప్తున్నా కట్టే కాలేంత వరకు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాను. నేను సినిమా అయితే వదిలిపెట్టి పోయేది లేదు. చిన్నదో పెద్దదో నాకు వచ్చిన క్యారెక్టర్ నాకు వచ్చిన కానీ చేసుకుంటూ వెళ్తా. బట్ కోట శ్రీనివాసరావు గారిలాగా నేను డిఫరెంట్ రోల్ చేయాలని నా డ్రీమ్ అనమాట. సో ఇప్పుడు నా అదృష్టం కూడా ఏంటంటే నాకు తరుణ్ సార్ అంటుంటారు అనమాట, అంటే మహేష్ నీకున్న ఒకటి ఏంటంటే నువ్వు ఒక ఫుల్ ప్లెజ్డ్ కమెడియన్గా వాడుకోవచ్చు నీకున్న కట్అవుట్, ప్లస్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాడుకోవచ్చు, ఒక సపోర్టింగ్ రోల్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్స్ కానీ వేరే ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, ఎమోషనల్ క్యారెక్టర్స్, ఇంకా రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అన్నిటిని నువ్వు వాడచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కమెడియన్ అనే ఒక ముద్ర పడింది అనుకోండి. బేసిక్ ఇప్పుడు లైక్ కొంతమంది ఇప్పుడు మనకు కామెడీ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళని ఏంటంటే వేరే క్యారెక్టర్ ఊహించలేము, ఏది చేసినా కామెడీ కనపడుతుంటుంది. సో నేనంటే కమెడియన్గా చూడొచ్చు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇంకా రకరకాలుగా కూడా నేను అంటే సంబంధం ఉండదు నేను చేసినా కూడా. కమెడియన్గా ఇప్పుడు మీరు చూడండి కీడాకోలలో నువ్వు చూస్తావు చాలా సెటిల్గా సత్య అనే బొట్టు పెట్టుకుని ఒకటి ఉంటుంది. బద్మాషులు అంతా ఎట్లా ఉంటుంది, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అట్లా ఫన్ చేసుకుంటూ వెళ్తుంటారు, దానికి సంబంధం ఉండదు. భామ కలాపం దానికి సంబంధం ఉండదు. ఇంకా నేను చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా మంది డిఫరెన్స్ ఉంటాయి. నేనంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు నేను బిహేవ్ చేస్తుంటాను అనమాట. నాదొక స్టైల్ పెట్టుకొని నేను చేయను. నాకు ఇప్పుడు ఆ సినిమాలో క్యారెక్టర్కి ఎంతవరకు అవసరం అదే నేను చేస్తాను, అందులో ఎంత చేయొచ్చు. ఇప్పుడు నీకు బద్మాషులో తిరుపతే కనపడతాడు, కీడాకోలలో సత్యనే నాకు ఆ క్యారెక్టర్ కనపడటానికే ప్రయత్నం చేస్తుంటాను నేను. అలాంటి క్యారెక్టర్ నాకు చేయాలని, ఇంకా మంచి రోల్స్ చేయాలని. ఇప్పుడు పుష్పాల జగదీష్ చేసాడు, అలాంటి రోల్ చేయాలి నాకు. చాలా డిఫరెంట్ రోల్స్ తమిళ్ మలయాళం సినిమాలు బాగా చూస్తుంటాం. చాలా ఇంటెన్షనల్గా అంటే మన ఇంటెన్సివ్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్ డిఫరెంట్ చేయాలని ఉంది. బట్ వెయిటింగ్ చేస్తా, డెఫినెట్గా మంచి క్యారెక్టర్లు చేస్తా, ఇంకా నేర్చుకుంటా అని. ఇప్పటివరకు ఈ ప్రయాణం మొత్తంలో బాలకం వేణు గారి గురించి, తరుణ్ భాస్కర్ గారి గురించి, ఇలా చాలా మంది టెక్నీషియన్ల గురించి చెప్పడం జరిగింది. బట్ ఇంత పెద్ద ప్రయాణంలో మీకు చాలా మనసుకు దగ్గరైన ఫ్రెండ్స్ యాక్టర్స్లు ఎవరన్నా ఉన్నారా? నిజంగా వాళ్ళందరి గురించి చెప్పాలి. యాక్చువల్గా దీనికి ఒక చిన్న ముందు స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళందరూ ఫీలింగ్ చేస్తున్నాం. అయితే నేను ఎక్కడో ఒక ఇంటర్వ్యూనో లేకపోతే ఒక పేపర్ ఎక్కడో చదివాను, నేను కాలం చదివాను, ఇంటర్వ్యూ ఎవరో చెప్తుంటే విన్నాను, సంథింగ్ ఒకటి విన్నాను. అదేంటంటే సత్యానాదెండ్ల గారిది గూగుల్ సీఈఓ ఉన్నారు కదా ఆయన, ప్లస్ బిల్ గేట్స్ ఏదో ఒక సీఈఓ అయినప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అంటే ఇదంతా
నెక్స్ట్ చెప్పేదానికి లింక్ చెప్తాను. ఓకే. షూర్. ఏం చెప్పారనంటే ఆయన మీటింగ్‌లోనంట సీఈఓ అయినందుకు ఎక్కడ కూడా నేను అనే పదం వాడకుండా మేము, మనం అనే పదం వాడాడంట. అంటే నేను కూడా ఇప్పుడు ఈరోజు నేను 'బద్మాషులు' సినిమా చేసినా, హీరోగా చేసినా, లేదా లీడ్ రోల్ చేసినా, హీరోగా చేసినా, ఇప్పుడు ఇన్ని సినిమాలు 'కీడకోల' గాని, 'ఈ నగరం' కానీ ఇప్పుడు ఇయన్నీ నేను చేసిన ఒక 30 ప్రాజెక్టులు గానీ, ఇప్పుడు ఒక రిలీజ్‌కి ఒక 18 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మంచి ప్రైమరీ క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్, కొన్ని మంచియి, కొన్ని చిన్నది పెద్దది ఒక 18 క్యారెక్టర్స్ ఉన్నాయి. 18 మూవీస్ ఉన్నాయి రిలీజ్‌కి, వెబ్ సిరీస్‌లు, సినిమాలు కలిసి. ఇవన్నీ ఒక 48 అనుకో ఈ రిలీజ్ అయితే. ఇప్పుడు 'బద్మాషులతో' 49 అనుకో. ఇవన్నీ చేయడానికి గానీ, ఇక్కడ దాకా రావటానికి గానీ, ఈ 'బద్మాషులు' సినిమా చేయడానికి గానీ, ఈ సినిమాలు చేయడానికి గానీ, ఇంత జర్నీ ఎంటైర్ నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఐయామ్ 34 నౌ. 34 ఇయర్స్ ఓల్డ్ నేనిప్పుడు. ఈ 34 ఇయర్స్ జర్నీలో ప్రతి ఒక్కరు ఎంతమంది హెల్ప్ చేస్తేనే మనం ఇక్కడ దాకా వచ్చినాం. మనంత ఈజీగా రాలే. మనం డబ్బులున్నోళ్ళం కాదు. డబ్బులున్నోళ్ళైనా ఎవరో ఒకరు సాయం చేయాలి. డబ్బులున్నంత మాత్రం అంత ఈజీగా రావు వాళ్ళకి కూడా. ఒక ఆపర్చునిటీ రావాలంటే ఎవరో ఇవ్వాలి. డబ్బులున్నోళ్ళైనా లేనోళ్ళైనా ఎవరో ఒకరు సహాయం ఖచ్చితంగా చేయాల్సిందే. కాకపోతే నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా కాబట్టి, ఒక పల్లెటూరు నుంచి వచ్చి మన సినిమాల మీద ఇష్టంతో ఇక్కడ దూకేసినాం కాబట్టి, ఈ జర్నీలో చాలామంది పేర్లు చెప్పాలి. అంటే చాలామంది ఉన్నారు. పేరుని అంటే ఇప్పుడు వాళ్ళన్ని పేర్లు చెప్తే టైం సరిపోద్ది కానీ చాలామంది ఇప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా అడిదెల్పుల ప్రజలు కానీ అక్కడ చాలామంది నాకు సపోర్ట్ చేశారు. మా ఫాదర్ చనిపోయినప్పుడు కానీ, మిర్యాలగూడలో చాలామంది ఇప్పుడు చిన్నప్పుడు నేను అప్పుడు అక్కడ మా నాన్నగారు చనిపోయినప్పుడు మిర్యాలగూడ వచ్చి అక్కడ చదువుకొని అక్కడ ఇంటర్ చదువుకున్నప్పుడు ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ నాగాచారి గారు అని ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత అక్కడే ఆయన దగ్గర ఉన్నప్పుడు వాసు అన్న అని చెప్పి ఉండేదన్నమాట. అలా ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి నాకు వాళ్ళ అన్నం పెట్టి చదువుకోవడానికి అదంతా నాకు చాలా హెల్ప్ చేశారు. వాసు అన్న, ఉమక్క అని వాళ్ళ అన్న చెల్లెలు వాళ్ళు ఉండేదన్నమాట వాళ్ళ ఇంట్లో అక్కడ. తర్వాత మా గురువుగారు ఫ్రెండ్స్ శేఖర్ అన్న, వాసు, ప్రకాష్ అన్న, డేగా, వీటి అన్న అని వీళ్ళందరూ, సైదిరెడ్డి అన్న, సంజీవ్ రెడ్డి అన్న అని వాళ్ళు చాలా నాకు చాలా హెల్ప్ చేశారు నాకు. దాని తర్వాత మా మామ, మా మేనమామ, ఆయన నాకు ఊరు నుంచి ఆయనే తీసుకొచ్చారు, శ్రీని మామ అని చెప్పి ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. నంజి మామ అని చెప్పి ఒక ఆయన అంజి మామ, ఈశ్వర మామ అని చెప్పి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సతీష్ అని ఒక అతను ఇక్కడ ఫ్రెండ్ ఉండే, ఇక్కడ అప్పుడు హైదరాబాద్లో నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కలిసిన వ్యక్తి. చాలామంది ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఫ్రెండ్స్ అని చెప్పినా కదా, కథ చెప్పిన ఆయన గంగుల నాగరాజు, మణి, రవిరాజు, శ్రీను, వీళ్ళంతా ఒక 6-7 మంది బ్యాచ్ ఉండే. అప్పుడు ఇంకో 10 మంది దాకా ఉండేది. ఈ మెయిన్ వీళ్ళు ఉండేదన్నమాట. వీళ్ళందరూ మేము షార్ట్ ఫిల్మ్ చేస్తాం. వాళ్ళు నాకు ఆ స్టూడియోలో ఫోటోలు తీసి నాకు నన్ను ఇక్కడ ఇవ్వడానికి పంపించడం, ఆ కెమెరాలు పెట్టే మేము యాక్ట్ చేయటం, షార్ట్ ఫిల్మ్ చేయటం అని వాళ్ళు కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసి, నువ్వు అవుతావు, నీకు టాలెంట్ ఉంది అదని చెప్పి నన్ను వాళ్ళ క్రిటిక్స్ కూడా, అంటే నువ్వు సినిమా చూసుకోలేదు బాగా చేయట్లేదు, అది ఇంకా బాగా చేయొచ్చు, ఇది లేకపోతే ఇంకా నెక్స్ట్ అంటే వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయడం, వాళ్ళ హెల్ప్ ఎప్పుడు మర్చిపోలేను. సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక కూడా సతీష్ అని ఫస్ట్ నా రూమ్మేట్, తను కారే సతీష్ అంటారు. ఇప్పుడు తను లైట్ మ్యాన్ కదా ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఎస్జే సిద్ధార్థ్ అన్న కానీ, ఇప్పుడు వతిన శ్రీనివాస్ అన్న, కార్తిక్ అని చెప్పిన కదా, డ్రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బ్యాచ్, వాళ్ళ రూమ్లో వండుకుంటూ నేను వాళ్ళతో పాటు ఫుడ్ తినుకుంటూ, వాళ్ళు రైస్ కుక్కర్లు అన్నం పెడితే కర్రీస్ మేమంతా ట్రావెల్ చేసాం. సో అక్కడ ఉండే నేను అవకాశాల కోసం ట్రై చేసేవాడిని. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు కూడా నాగలింగం అన్న అని చెప్పి జిమ్మి ఆపరేటర్, ఆయన శ్రీశైలం అన్న అని చెప్పి ఆయన కూడా ఆయన ఫోకస్ ఫ్లోర్ ఎంతో, వాళ్ళు నాకు ఎంతో అన్నం పెట్టి పైసలు ఇచ్చి వాళ్ళు హెల్ప్ చేశారు. త్రిషా సీన్ అన్న ఒక యూనియన్ డ్రైవర్ ఉంటారు, ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. పాపం ఆయన ఒక టైంలో ఆపర్చునిటీ అయ్యి చాలా హెల్ప్ చేశారు ఆయన. తర్వాత మా బ్రదరు డ్రైవర్ కృష్ణ అన్నట్టు, ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. ఇలా తరుణ్ భాస్కర్ గారు అయితే ఇంకా నాకు జీవితాన్ని ఇచ్చాడు ఆయన. ఇట్లా సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్ గారు కూడా, డైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ, సినిమా సంబంధించింది బయట కానీ అందరూ ప్రతి ఇట్లా, నేను ఇంకా ఇంటర్వ్యూ టైం సరిపోదు కాబట్టి నీకు రఫ్గా పేర్లు చెప్పాను. బట్ ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ప్రత్యేకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, చిన్న సాయం కావచ్చు, పెద్ద సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు. నేను అదే అంటున్నా, వీళ్ళందరూ లేని నేను లేను. సో వీళ్ళందరూ కలిస్తేనే నేను. మేమందరం ఇంతమంది హెల్ప్ చేస్తే కానీ, అప్పుడు మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనకు మెట్టు ఎక్కిస్తే మనం వచ్చి ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం. ఈరోజు సినిమా చేసిన, ఈరోజు నేను కంఫర్టబుల్గా ఉన్నానన్నా, ఫుడ్ మంచి 5 ఏళ్ళు అన్న నోట్లోకి వెళ్తున్నాయి అన్న, సినిమాలు చేస్తున్నా అన్న,
ఇది డెఫినెట్‌గా వీళ్ళందరూ లేకపోతే కాదు బ్రో. ఎందుకంటే చాలామంది హెల్ప్ ఉండాలి. అంటే మనకి ఆ సహాయం చేయకపోతే మనం ముందుకెళ్ళలేము. సో, ఇంతమంది నాకు హెల్ప్ చేయబట్టి ఈరోజు నేను ఒక యాక్టర్‌గా ఇక్కడ కూర్చొని ఉన్నా నేను. బ్యూటిఫుల్ అన్న. చాలా అసలు ఇంకా అంటే ఎంత మాట్లాడుతున్నా ఇంకా హ్మ్. మాట్లాడాలనిపిస్తుంది నీతో. అంత మంచిగా మాట్లాడుతున్నావు. హ్మ్. బట్ ఎనీవేస్ ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు జీవితం అంటే నీకేం అర్థమైందన్న? మనీ ఎంత ఇంపార్టెంట్, సక్సెస్ ఎంత ఇంపార్టెంట్, రిలేషన్‌షిప్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్? ఆహ్, జీవితం అంటే ఏమో నాకు అంత పెద్ద జీవితం అంటే ఏంది అంత అంత ఏజ్ కూడా కాదురా అంత. కాకపోతే ప్రతి మనిషికి సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను సొసైటీలో గాని ఎక్కడైనా డబ్బులు సంపాదించాలి. డబ్బు గాని సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి ఉంటేనే రెస్పెక్ట్ చేస్తారు. ఎవరికైనా అది కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. సక్సెస్ సంపాదించుకోవాలి. చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి. జీవితం అంటే ఏముంది మనకు నచ్చిన పని చేసి, నచ్చిన మనుషులతో మాట్లాడుతూ, నచ్చిన ప్రదేశాలు తిరుగుతూ, మనకు ఇంకోటేంటంటే మనకు నచ్చినట్టు మనం బతుకుతూ, చాలా హ్యాపీగా లీడ్ చేసి ఏదో ఒక రోజు చచ్చిపోవాలంతే. మనం అనుకున్నది ప్రతి మనిషికి ఏదైనా గోల్ ఉండాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. నాకు ఇదేదో ఇలాంటివి అనేది చెప్తుంటే మరి అప్పుడే ఏదో చెప్పేస్తుండు అనుకుంటారు. బట్ అంత చెప్పడానికి కూడా ఏం లేదు. మనకు నచ్చిన పని చేయాలి. మంచి డబ్బు సంపాదించాలి. డబ్బు ఉంటేనే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటది. డబ్బు సంపాదించుకోవాలి. ఎస్పెషల్లీ మన అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. మన వైఫ్ గానీ, ఫ్యామిలీని గానీ, మనకు సపోర్ట్ చేసిన వ్యక్తులను గానీ, ఫ్రెండ్స్ గానీ అందరినీ బాగా చూసుకోవాలి. కుదిరితే మనం పైకి ఎదిగితే వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. అందరిని బాగా చూసుకోవాలి. అమ్మని బాగా చూసుకోవాలి. నాన్నని బాగా చూసుకోవాలి. మనకు నచ్చిన పని చేయాలి. నచ్చినట్టు ఉండాలి. ఏదో ఒక రోజు డై. బ్యూటిఫుల్ అన్న. గ్రేట్. బట్ ఎనీ విష్ లిస్ట్ ఉందా? వీళ్ళతో ఒకసారన్నా యాక్ట్ చేయాలని ఉంది నాకు. అమ్మ చాలా ఉంది లిస్ట్. నాకు మెగాస్టార్ గారు, చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఉంది. ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన దేవుడు అని చెప్పిన కదా, దేవుడులాగా ఆయన చిన్నప్పటి సంది ఆయన ఆరాధించడం నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఎక్స్ప్రెషన్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన అమ్మో అసలు ఆయనతో యాక్ట్ చేయాలని ఉంది. నా అదృష్టం ఏంటంటే ఆయన ఆచార్య సినిమా నేను చేశాను. అది ఎడిట్లో పోయింది. బట్ ఆయన యాక్ట్ చేయలేదు. ఈ గ్యాప్లో ఏదో సీన్ కాజల్ గారిది ట్రాక్ ఉంటుంది. అందులో స్వామీజీ గెటప్ ఏదో అది ఎడిట్లో పోయింది. ఆ ట్రాక్ అక్కడ కాజల్ గారికి అసిస్టెంట్ నేను అనమాట. సార్ కాజల్ గారి దగ్గరికి వచ్చి ఏదో ఇట్లా కత్తి పట్టుకుని ఏదో పెట్టి సంథింగ్ ఏదో అక్కడ సీన్ ఏదో జరుగుతుంటుంది, కరెక్ట్గా గుర్తులేదు. బట్ అక్కడే ఉంటా సీన్ జరుగుతున్నప్పుడు ఆయన చూసి నేను చిన్నప్పుడు చూసిన గ్యాంగ్ లీడర్ ముఠామేశ్వరి హిట్ మన హిట్లర్ బిగ్ బాస్ అలా రప తిరుగుతుండే అనమాట. అంటే ఆయన ఇట్లా ఇలా చూసిండు పోయినా బాబు యాక్షన్ అంటే సరే ఆయన అట్లా చూసి ఆయన ఎనర్జీ ఉంటుంది తెలుసు అసలు. ఆయన కండ్లు, ఆయన చెట్టు మీద చూస్తుంటే నాకు నిజంగా ఒక దేవుని చూసినట్టు అనిపించింది. నాకు అట్లా ఒక రూపం, ఒక ఆరా అంటారు చూసిన ఆయన ఇట్లా ఇలా అట్లా అంటుంటే కాజల్ గారు అక్కడ ఏదో ఉంటారు ఇట్లా అని ఇట్లా అంటుంటే నాకు అసలు ఆయన దగ్గర ఉండి అసలు ఎంత మ్యాజిక్, అసలు ఎంత నిజంగా నాకైతే ఆ రోజు అసలు ఎంత ఆనందం అంటే నిజంగా అసలు ఎక్కడ మనం స్టార్ట్ అయ్యామో ఆయన చూస్తున్నాం చాలు. ఏదో ఒక రోజు చేస్తామో లేదో అట్లీస్ట్ కానీ ఆయనతో ఫోటోలో దిగాలని అది జరుగుద్దో లేదో తెలియదు. ఆయన కలవాలనుకుంటున్నా, ఒక ఫోటో దిగాలనుకుంటున్నా, అవకాశం వస్తే యాక్టింగ్ కూడా చేయాలనుకుంటున్నా. ఒక సీన్ అన్న ఇప్పుడు అనిల్ రావుపూడి సార్ ట్రై చేస్తున్నా కానీ ఎక్కడ మనకి కుదరట్లేదు. మేబీ ఈ బద్మాష్లో ఎవరన్నా అనిల్ రావుపూడి సార్ టీం ఎవరన్నా చూసో లేకపోతే టీజర్ ట్రైలర్ చూసో ఆ చిరంజీవి సార్ సినిమాలో ఒక్క వేషం ఇప్పిస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎస్ సార్, మీ మేనిఫెస్టేషన్ చాలా గట్టిది సార్. అనుకుంటే పక్కా అది జరిగిపోతుంది. నిజంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతే బ్రో. నిజంగా నేను అనుకుంటే మా మదర్ అంటుండదు అనమాట, నువ్వు అనుకుంటే చాలా మొండోని నేను ఏదైనా అనుకుంటే అస్సలు నేను సాధించేవారు వదిలిపెట్టాను. నిజంగా ఈ సినిమా విషయంలో జరిగింది. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం గుంపులో ఉండే బ్యాచ్ కాదు, సంథింగ్ ఏదో యూనిక్ నేను స్పెషల్ అనుకునే బ్యాచ్. సో అలా జరిగింది. అయితే చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఉంది. పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ అంటే మీరు భీమ్లా నాయక్ చూస్తే అందులో బస్ కండక్టర్ ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు బస్సులో ఎక్కడ పడితే అక్కడ ఆపుతారో అని అంటే ఆయన 2000 రూపాయలు నోట్ ఇస్తాడు. అది ఇంకో సీన్ కూడా ఉంటుంది, అది ఎడిట్లో పోయింది. అది ఒక సీన్ ఉంది, ఏదో కనపడతాం ఇట్లా క్లోజ్ ఉంటే కూడా కనపడతాం, డైలాగ్ ఉంటుంది. రానా గారు వచ్చి ఆపి బస్ ఎక్కుతాడు, వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది. 2 రోజులు నేను పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉండి ట్రావెల్ చేశాను నేను ఆ బస్సులో. ఆయన కూడా ఒక ఆరా చూసినట్టే ఉంటుంది. చాలా చాలా ఆయన ఇట్లా నమస్తే పెడితే నమస్తే అమ్మా అని చెప్పి ఆయన ఇట్లా చాలా నిజంగా
గొప్ప వ్యక్తులతో చిన్నప్పుడు 'సుస్వాగతం' సినిమా చూసి చాలా చాలా ఇదైపోయేదనమాట నేను. చాలా ఎమోషనల్ అయిపోయాను ఆ సినిమా చూసినప్పుడు. చిన్నప్పుడు నాకు టీవీలో ఎప్పుడో వచ్చినప్పుడు. సో, అట్లా ఆయనను చూస్తూ 2 డేస్ 'భీమ్లా నాయక్' సినిమాలో నేను ఉండటం, ట్రావెల్ చేయటం, 'ఆచార్య' సినిమా గేమ్ చేంజర్ సినిమా కూడా చేశాను నేను. గేమ్ చేంజర్‌లో కూడా ఎడిట్‌లో పోయింది. అది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సీను. చరణ్ బాబు గారితోటి నాకు సీన్ ఉంటది. శంకర్ గారొచ్చి, లెజెండ్ డైరెక్టర్ శంకర్ గారొచ్చి నాకు సీన్ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఆయనే వచ్చి చెప్తారనమాట. ఆయన ఒకే ఒక్కడు ఆయన చేసినప్పుడు అంతే, భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్‌మ్యాన్, రోబో, ఇలా ఇలా ఎన్ని తిరుగుతుంటాయి అనమాట. అలాంటి వ్యక్తి నాకు మహేష్ గారు ఈ డైలాగ్ ఇదండి, చరణ్ గారు వస్తారు, మీరు ఇలా చెప్పాలండి అది అని చెప్పి నాకు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక్కడ ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపించేది నాకు. మనోళ్ళు అరే చూడరా రే అని. చాలా హ్యాపీగా, అది చాలా హ్యాపీ మూమెంట్. వైజాగ్ నడిబొడ్డున షూట్ జరిగింది అది. అది ఎడిట్‌లో పోయింది. చరణ్ బాబు గారు కూడా ఆయన డైలాగ్ నాతో డైలాగ్ మాట్లాడే సీన్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన. ఇదే ఇప్పుడు ఇక్కడ చరణ్ బాబు గారు నిలబడి నేను ఇట్లా ఆయన కూడా ఓ సోసి రాగ చిరుత మగధీర ఇలా అన్నీ మొత్తం నాకు రీల్ తిరుగుతున్నాయి. ఎట్లా నోరెళ్ళు పెట్టి చూస్తున్నా ఆయన్ని. నేను చరణ్ బాబు గారి పక్కనే ఉన్నానా నేను అని చెప్పి ఇట్లా మొత్తం మగధీర 100 మందిని ఒకేసారి అంటే అన్నీ నాకు ఇట్లా ఇప్పుడు మన సినిమాలో చూస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ రివైండ్ అవుతుంటుంది, అట్లా కట్స్ పడుతుంటాయి కదా, అలా నాకు పడుతుంటే ఏ బాబు డిస్టర్బ్ ఉన్నారు చూడు అన్నాను నన్ను ఆయన. ఆ డైలాగ్ చదువుతూ నేను చూస్తా, ఆయన ఏమనుకుంటున్నా నేనేంది చిరంజీవి గారికి పెద్ద అభిమాని, వాళ్ళ అబ్బాయి చరణ్ బాబు, ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. అట్లా మనకు అందరూ ఇష్టపడతాం కదా. ఆయన సినిమాలు చిరుత, మగధీర, ఇంకా ఆయన సినిమాలు అన్నీ మనం చూసి ఆయన పక్కన ఆయనతో డైలాగ్ చెప్పే సీన్ వచ్చింది నాకు. యాక్టర్ నేను చాలా వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి, కానీ ఒక స్టార్, పెద్ద స్టార్తో యాక్ట్ చేయడం అనేది ఒక ఫ్రేమ్లో మనం క్లోజ్ అట్లా, తర్వాత పెద్ద ఆపర్చునిటీ రావచ్చు, ఇంకా పెద్ద క్యారెక్టర్లు పడవచ్చు, అది వేరే విషయం. ఫస్ట్ మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుంది. ఆయనతో నేను అట్లా ఒక డైలాగ్ చెప్పేసి ఆయన ప్రాక్టీస్ చేస్తాను, నాకు డైలాగ్ వేసి నేనే ఆయన చూసి ఇట్లా చూస్తున్నమాట, ఇట్లా చూస్తున్నా, కొంచెం డిస్టర్బ్ ఉంది అక్కడ చూడాలి అన్నాడు ఆయన. సారీ సార్ అని చెప్పేసి అని అట్లా ఆయనతో చేసిన అది ఎడిట్లో పోయింది. ఆచార్య ఎడిట్లో పోయింది. భీమ్లా నాయక్ ఒక సీన్ పోయింది, ఇంకో సీన్ ఉంది. సో అట్లా వాళ్ళతో అంటే నాకు అది ఏం చేశాను ఏంటనేది ఆ ట్రావెలింగ్ చాలా హ్యాపీగా జర్నీ, నాకు చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. తర్వాత కీర్తి సురేష్ గారితో, మహానటి గారితో ఉప్పు కప్పురమ్ము, ఆమె చాలా ఇష్టం హీరోయిన్ నాకు. ఆమెతో నేను యాక్ట్ చేసిన 30 days. ఒకప్పుడు చిన్నప్పుడు మా బాబుమోహన్ గారు మా మిర్యాలు కూడా వస్తే ఆయనను చూసి అరే ఆయన ఎగబడేది ఆయన మీద జనాలు. ఆయనను చూసి ఒకప్పుడు చిన్నప్పుడు నేను 7th క్లాస్ 8th క్లాస్ టైంలో అమ్మ ఒక యాక్టర్కి ఇంత ఇది ఉంటుందా అని, నేను కూడా యాక్టర్ అయిపోవచ్చు అని ఆయన ఇన్స్పిరేషన్, అంటే ఆయన కూడా నాకు ఇలా అనిపించింది అప్పట్లో. ఆయనతో పాటు ఆయన పక్కన ఉండే క్యారెక్టర్ త్రూఅవుట్ ఆయన ఒక నమ్మిన మనిషిలాగా ఉండే క్యారెక్టర్ ఒకటి ఉప్పు కప్పురంలో 30 days కీర్తి సురేష్ గారితో సీన్లు, అట్లా బాబుమోహన్ గారితో త్రూఅవుట్ క్యారెక్టర్ ఒకటి చేసిన, అట్లా నరేష్ గారితో మాయాబజార్, ఝాన్సీ గారితో వెబ్ సిరీస్, అట్లా చాలామంది పెద్ద రఘుబాబు గారితో ఇప్పుడు సూపర్ నెట్ఫ్లిక్స్లో వస్తుంది. అందులో అట్లా పెద్ద పెద్ద యాక్టర్స్తో నేను చూసి చాలా అంటే నేను ఎగ్జైట్ అయిన యాక్టర్స్, నేను చూసి చాలా ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు నేను చాలా అంటే అందుకనే నేను బేసిక్ కొంచెం ఇంట్రావర్ట్ టైప్ అనమాట. నేనంటే పెద్ద ఎవరితో పెద్ద మాట్లాడలేను. వాళ్ళందరిని చూసినప్పుడు అందరూ ఇట్లా రఘుబాబు గారు నన్ను నువ్వు వస్తాడని వద్దన్న సినిమా చూసి ఆయన ఇమిటేట్ చేసేది నేను. అదేంది కడపలో కూడా అంటుందిరా అంటే బిర్యానీ ఎఫెక్ట్, నువ్వు ఎంతో కాలేజ్ పెట్టరువా, షేఫ్ దగ్గర 2 పనులు రావు, టెంపో రావు, మనం అంటే చుట్టుపక్కల దడ ఏదో ఉంటుంది. అప్పుడు ఆయన ఇమిటేట్ చేసేది నేను అప్పట్లో రఘుబాబు గారిని. ఆయనతో పాటు నేను త్రూఅవుట్ ఒక ఫుల్ లెంత్ రోల్ చేశాను నేను సూపర్ సుబ్బులో. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నరేష్ గారితో, ఇట్లా రావు రమేష్ గారితో టైసన్ నాయుడులో నేను యాక్ట్ చేశాను. ఆయన సినిమాలు కూడా ఆయన మన కొత్త బంగారు లోకంలో తోటకూర సంబంధం ఉంటుంది, అది 20s 30s చెప్తారు. చాలా ఎవడొస్తే వాడు ఏదొస్తే అది. ఆయనతో పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన సినిమాలు సీతం వాకిట్లు ఇలా చాలా సీనియర్ యాక్టర్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు మనం ఎంత పాత్ర నిడివని పక్కన పెడితే ఒక పక్కన ఒక డైలాగ్ చెప్పి ఆయన పక్కన ఉన్న ఆయనతో ఉండి మనం చేస్తున్నప్పుడు చాలా మనం బ్లెస్డ్, నిజంగా చాలా అదృష్టం అని ఫీల్ అవుతాను నేను యాక్చువల్గా. రఘుబాబు గారి లాగా ఇంకా అది అంటే ఇది యాక్చువల్గా ప్రొఫెషనల్ మిమిక్రీ కాదు బేసిక్. ఏంటంటే చిన్నప్పుడు నాకు సుస్వాగతం సినిమా చూసి ప్రకాష్ రాజ్ గారు నాకు ఎందుకు ఎక్కువ నాకు మైండ్కి ఎక్కారనమాట. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చూసి ఏడ్చేది, ఆయన పాప ఫాదర్ చనిపోయిన సినిమా. ప్రకాష్ రాజ్ గారిని చూసి అంటే ఆయన మాట్లాడే విధానం నాకు ఎందుకు అప్పుడే నాకు
ఇది ఒక మిమిక్రీ అని కూడా నాకు తెలియదు స్కూల్లో చేసేటప్పుడు. ఆయన అది ఉండేవాడు, రా తల్లి తాలింపు కూతురు తాలింపు ఇద్దరు కలిసి పెట్టారు, నేను మోనార్కుని, నన్నెవడు మోసం చేయలేడు, రా ఆట్రా, ఇట్లా ఏదో ఉంటుంది. మన ఒక్కడి సినిమాలో ఏదో ఉంటుంది, స్వప్నం సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో బొబ్బెమ్మనరా, గంగిరెత్తి వచ్చి బొబ్బెమ్మన్న గుండె బొబ్బెమ్మని తొక్కలుతావరా, రోజు మామూలు కాదురా, నిన్ను మొక్కలుగా నరికి మా ప్రేమకు ఇదేదో మిమిక్రీ అంటే అదే వస్తుంది. అది నాకు అది అట్లా చేస్తుండేది. జయప్రకాష్ నారాయణ గారి ఉండేది అండ్ మన సమరసింహారెడ్డిలో, ఏమి ఎలా పదాక ఏమరేమి అమ్మ పక్క ఏమిరా ఇన్ని తిడుతుందా మమ్మల్ని తిడుతుందా, ఇది ఏదో ఉంటుంది మన జయప్రకాష్ నారాయణది. దాని తర్వాత కొండవలస గారి ఉండేది మామూలుగా, అయితే ఓకే ఏటాడు ఇలాంటి ఏదో అప్పుడేదో పిచ్చి పిచ్చి అన్నీ చేస్తుండే. మన అవును వాళ్ళిద్దరు ఇష్టపడారు సినిమాలు చూసి ఆయన క్యారెక్టర్ నాకు బాగా వెరైటీగా అనిపించేది. చిన్నప్పుడు ఆ సినిమా చూసాను నేను, అవును వాళ్ళిద్దరు అందులో కొండవలస గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అనిపించేది. అండ్ ఇట్లా అప్పుడు ఏదో నాగార్జున గారి ఏదో వెరైటీ చేసి చంద్రబాబు నాయుడు చూడుదాములో ఏదో చేసేది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిది కానీ అట్లా ఏదో ట్రై చేస్తుండేది. అప్పుడు ఆయన వీళ్ళ వాయిస్ అంటే పర్టికులర్గా ఉండేది. అంటే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కానీ అప్పట్లో ఈ రోజుల్లో చూసుకుంటే జన్మభూమి, తెలుగుదేశం పార్టీ, వీరు తెలుగు ప్రజలు ఇలా అలా మాట్లాడేది అప్పట్లో ఆయన. అప్పుడు ఉడికిన సరదాగా అట్లా చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేసేది. తర్వాత ఇట్లా కొన్ని వాయిస్లు ఏదో చేస్తుండే, అంత పర్టికులర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, ట్రై చేస్తుండే యాక్చువల్గా. మేము ఎంజాయ్ చేసాం కాబట్టి కొంచెం థ్యాంక్ యూ సో మచ్. రఘుబాబు గారు అయితే ఊరికే చేస్తుండేది ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ. మన ఒక గడ్డి వాము తగలబెడతాను సీన్ నవ్వలేక చచ్చిపోయి అసలు మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు గడ్డి వేసుకుంటూ కడుపులో కూడా అంటుందిరా అంటే పక్కన ఒక రెస్టారెంట్ ఉంటాడు, బిర్యానీ ఎఫెక్ట్ ఏమనంటే నువ్వు ఆయన తూకాల నుంచి పెట్టరువా సేఫ్ టైం రెండు పనులే అంటే ఈడో ఆడొచ్చి గడ్డి వామ్మో ఈడోడు మనకంటే అని ఇంకోటి వస్తాడు అద్దాలోడు ఇంకొక యాక్టర్ అని అంటే స్టార్టింగ్ కూడా రావు మనకు టెంపో రావు మనం అంటే చుట్టుపక్కల కూడా దాడా అని అంటే తెలుసులేవయ్యా అని అంటాడు, తెలుసులేవయ్యా హోటల్ లిస్ట్ చూపిస్తే పక్క ఏముంటుంది అంది అదే అని అంటే ఏమన్నా వేసేయాలా అంటే అంటే అదేంటాడు ఓ నేను వేసేయాల్సింది పొలాన్ని అన్నమాట, కొత్తగా ఒక మందు వచ్చిందంట 1 లీటర్ పోస్తే బాగా పండుద్ది 2 లీటర్లు పోస్తే చచ్చిపోద్ది అని అని ఆయన అంటుంటాడు జయప్రకాష్ నారాయణ. ఓ నేను వేసేయాల్సింది పొలాన్ని అన్నమాట, ఇట్లా అది మస్తు ఆ క్యారెక్టర్ మాత్రం. ఆయనతో యాక్ట్ చేస్తుంటే ఆయన ఇట్లా నేను చెప్పినప్పుడు ఆయన చాలా ఫీల్ అయ్యేది అనమాట. అంటే ఆయన ఇంట్లో చేస్తే నేను ఇమిటేషన్ చేసినప్పుడు చాలా మస్తు ఫీల్ అయ్యేది. ఆ గొంతు చాలా కష్టమే అది మాట్లాడటం, ఆయన చాలా ఈజీగా మాట్లాడుతున్నావు అనేది అన్న ఆయన పర్ఫెక్ట్ గా వచ్చింది. అట్లా సరదాగా మిమిక్రీ చేయడం, ఎప్పుడు కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరు చెప్తాను మరి ఊరికే నాకు చాలా రెస్పెక్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నా చాలా కష్టం, అది ఈజీ కాదు. అది నేనేదో ఒక యాక్టింగ్ లో బాగా సరదాగా ఏదో చేస్తుండే అంతే, అన్ని వాయిస్లు కూడా రావు నాకు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే అసలు గంట మాట్లాడుకున్నట్టు ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి అన్నట్టు ఉండిపోయింది. బట్ ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్, ఎందుకంటే ఒక యాక్టర్ గా ఆల్రెడీ మీకు ఒక రికగ్నిషన్ ఉంది జనాల మధ్యలో, ఎంత నేచురల్ గా పర్ఫార్మ్ చేస్తారు, క్యారెక్టర్ ఎంత చేంజ్ చూపిస్తారు. రీసెంట్ గా బద్మాషులకు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఎవ్రీ ఆడియన్స్ విల్ ఎంజాయ్ దట్ సినిమా. అండ్ ఐ హోప్ ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మహేష్ అన్న పేరు ఇండస్ట్రీ మొత్తం మంచిగా వినపడి ఒక వెర్సటైల్ యాక్టర్ ఒక మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీ ఫైనల్ నోట్ ఫ్రమ్ యువర్ వర్డ్స్? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీకు కూడా నిజంగా చాలా నాకు అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు ఒక 2-3 ఇంటర్వ్యూలు అయ్యి మన సినిమా పరంగా అవి చేశాం, కానీ నీతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్తో మనం ఎప్పుడో మనం ఎక్కడ ఏదో ఒక ఊర్లో మనం చదువుకున్నప్పుడు ఎప్పుడో ట్రావెల్ చేసి సరదాగా ఏదో హైదరాబాద్ వచ్చిన ఇద్దరం కూర్చొని ఇంకేంట్రా కబుర్లు ఏంటి చెప్పు, ఎలా జరిగింది నీ జర్నీ, హైదరాబాద్ యాక్టర్ అవుదామని వచ్చినావు కదా అని మాట్లాడుకునేలాగా ఉంది. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ ఉంది బ్రో, నిజంగా హానెస్ట్ మనస్ఫూర్తి చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచిగా అనిపించింది. నువ్వు రఘుతో కూడా ఇంటర్వ్యూ చేసావు కదా మన కోర్టు రఘుతో, అప్పుడు నాకు మంచి అంటే బేసిక్గా నేను ఇంటర్వ్యూలు చూస్తుంటే నేను చాలా అంటే చాలా హానెస్ట్గా చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇంటర్వ్యూ చూస్తుంటే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలుద్దాం, చేద్దాం డెఫినెట్గా.
బట్ నువ్వు కూడా బద్మాషుల గురించి ఫైనల్గా ఆడియన్స్ బద్మాష్లు June 6 రిలీజ్ అయ్యి థియేటర్లో మంచి హిలేరియస్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు నవ్వు థియేటర్లు కూడా రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఉంది. ప్రజలందరూ మౌత్ టాక్ వల్ల థియేటర్స్ పెరుగుతున్నాయి. ఎక్కడ ఇప్పుడు ఇండస్ట్రీ తరపు నుంచి కానీ, మీడియా తరపు నుంచి కానీ, ప్రజల తరపు నుంచి కానీ సినిమాకి మంచి టాక్ వచ్చింది, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆడియన్స్ చాలామంది ఇప్పుడు స్లోగా ఇంకా పికప్ అవుతుందండి. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ మీ నియర్ బై థియేటర్లో బద్మాష్లు మూవీ ఉందండి. హైదరాబాద్లో కానీ మీ నియర్ బై థియేటర్లో సినిమా ఉందండి. చూడండి, మౌత్ టాక్ స్ప్రెడ్ చేయండి, అందరికి చెప్పండి అండ్ మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మంచి సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా మా ఆడియన్స్ అందరూ కోరుకున్నాం. సో గైస్, బద్మాషులు అని ఒక మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తోని, అలాగే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్తో ఒక మంచి సినిమా థియేటర్స్లో రన్ అవుతుంది. మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే ఓటీటీలో చూసేదానికన్నా ముందే థియేటర్లో మీ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. అలాంటి ఎంటర్టైన్మెంట్ మహేష్ గారు, విద్యాసాగర్ గారు మనకి కాంబినేషన్తో మనం ముందుకు తీసుకొచ్చారు. సో హ్యాపీగా మీరందరూ కూడా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.